ఆ పాము దృష్టిలో ఆరవ్కి తనకే కోపం వచ్చింది. నేను అతని కళ్ళలో నాకు వ్యతిరేకంగా చూడగలిగాను. ఆరవ్ కూడా కోపం చూసి మౌనంగా ఉండడు. అతని కళ్ళలో పాము కూడా ఉంది. ఇది చూస్తే కోపం వస్తుంది కాని ఇలాంటి ప్రమాదకరమైన పాములు భూమిపై ఉన్నాయని ఆశ్చర్యపోయారు. ఆ పాము కూడా ఉండడం చూసి ఆరవ్కి ఇలా అనిపించింది, అతను వేరే లోకానికి వచ్చినట్లు అనిపిస్తుంది. కాని ఆరవ్కి అంత సమయం లేదు. దాంతో అతను ఆ పామును చూసి ఆశ్చర్యపోతాడు. ఆరవ్ వెంటనే చెట్టు కొమ్మకు కాలు తన్నాడు. మరియు వెంటనే బౌన్స్ మరియు గ్రౌండ్ వస్తుంది. ఈ పామును చంపేయాలని ఆరవ్ నిర్ణయించుకున్నాడు. మీ బాహ్య శరీరంతో మాత్రమే పోటీపడండి. దీనితో పోరాడటానికి తన వనరులలో ఏదైనా ఉపయోగిస్తుంది. ఆ పాము శక్తిని ఉపయోగించరు. స్కై బ్లూ నాలుక అన్నట్టు ఊపుతోంది. మరుసటి క్షణంలోనే అతను తన నాలుకతో అరబ్ సెక్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ పాము ఆరవ్పై దాడి చేయడానికి ముక్కలుగా విరిగిపోతుంది. వెంటనే నేలపై తన హుడ్ హిట్స్ కోసం ఆ పాము దాడిని తప్పించుకునేందుకు ఆరవ్ అటువైపు దూకాడు. ఆ పాము హుడ్ వెంటనే పక్కకు దూకుతుంది. ఆరవ్ భూమిని తాకి ఫుల్ స్పీడ్తో కదులుతున్నాడు. మరియు అతని ముఖం మీద ఒక పంచ్ ఇస్తుంది. ఆ పాముకి ఆరవ్ నోటికి సంబంధం లేదు. కాని అతని కోపం పెరుగుతుంది. ఆరవ్ కిల్లర్ బ్లూ కళ్లకు పేరుగాంచాడు. అకస్మాత్తుగా ఆ పాము కళ్లవైపు చూస్తుంది. స్కై బ్లూ ఫైర్లో కాలిపోవడం ప్రారంభించండి మరియు మరుసటి క్షణం ఆ పాము చర్మం ఏదో కవచంలా మారింది. ఆ పాము కళ్ళు బలపడతాయి. ఆరవ్కి హత్యగా అనిపించింది. ఇప్పుడు ఆ పాము చూడ్డానికి అందంగా లేదు కాని ఆ పాము క్రూర మృగంలా కనిపించింది. మృత్యువు పాలు వంటి రంగులో మండుతున్న కళ్ళు అనిపించింది. ఒక్క క్షణం కూడా అరబ్బులు ఆ ప్రమాదకరమైన కళ్లవైపు చూశారు. ఇది చూసి భయపడ్డాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు అది తన అధికారాలను ఉపయోగించకపోవడం ద్వారా ఎంత పెద్ద తప్పు చేశాడు. కాని ఇప్పుడు ఇంకా ఆలస్యం కాలేదు కాబట్టి ఆరవ్ వెంటనే కళ్ళు మూసుకుంటాడు. కాని అతను కళ్ళు తెరిచి చూస్తే అతను ఎవరో చూస్తున్నాడు. ఆరవ్ పచ్చ పాము కళ్ళలా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు పాముతో పోరాడేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు. వెంటనే అతను తన ముఖం చేస్తుంది. పచ్చటి పాము పెంకు అతని నోటిని కప్పేస్తుంది. అతను పాము పవర్ సర్కిల్ యొక్క గ్రీన్ సర్కిల్ యొక్క శక్తి ఉపయోగించి పరుగులు మరియు దూకడం. వెంటనే పాము నోటి ముందుకి రావాలి. ఆలస్యం చేయకుండా మరియు రెప్పపాటు కంటే తక్కువ సమయంలో వెళుతుంది. కాలక్రమేణా ఆరవ్ ఆ పాము నోటిపై మరొకదాన్ని కనుగొన్నాడు. ఈసారి ఆరవ్ని పిడికిలితో కొట్టాడు. ఆ పాము ఆరవ్కి అటువైపు తిరిగింది. ఇంత హఠాత్తుగా శక్తి పెరగడం చూస్తుంటే పాము కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. కాని ఆ మరుసటి క్షణం పాము దృష్టి ఆరవ్ మీద పడింది. ఆకుపచ్చ పాము పిడికిలికి వెళుతుంది. ఇప్పుడు ఆ శుభ్రమైన కళ్ళు దుమ్ముతో కప్పబడి ఉన్నాయి. ఆశ్చర్యం! ఆ పాము స్పష్టంగా కనిపించింది. వెంటనే తన శరీరాన్ని తిప్పి నిఠారుగా చేస్తాడు మరియు దాని హుడ్ మరియు తరువాత పామును ఎత్తివేస్తుంది. ఆరవ్ వైపు నోరు తెరిచి పదునైన హిస్ ఇచ్చాడు. పాము నోటి లోపల ఉండేలా చంపుతుంది. ఆ పాము నుండి చలి అల రావడం మొదలవుతుంది. నోరు తెరిచిన వెంటనే ఉష్ణోగ్రతలో కూడా తేడా ఉంది. తక్కువ ఉష్ణోగ్రత. ఆ పాము యొక్క చల్లని శ్వాస పడిపోవడం ప్రారంభమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా మంచు కురుస్తోంది. ఆ పాము వెళుతోంది. అది ఉన్నట్లుంది. కదులుతున్న హిమానీనదం ఎక్కడి నుంచి వచ్చింది. ఆ ప్రదేశం గడ్డకట్టే చలిగా మారుతుంది. ఆరవ్కి కూడా అది ఫీలయ్యాక చల్లగా అనిపించడం మొదలవుతుంది. ఒక్క ఆలోచన మాత్రమే వెంటనే గుర్తుకు వస్తుంది. ఏ పాము చలిని తట్టుకోదు. అయితే ఈ పాము నోటి నుండి చలి తరంగాన్ని ఎలా విడుదల చేస్తుంది? ఇలా చెబుతున్నప్పుడు హఠాత్తుగా చలిగాలి ఫీలైంది. దీని కారణంగా ఆరవ్ నోటి నుండి ఆవిరి రావడం ప్రారంభమవుతుంది. హే ఆరవ్! ఆలస్యం చేయకుండా వెంటనే మీ స్థావరానికి చేరుకోండి. మరుసటి క్షణం అతని తల చక్రం తెరుస్తుంది. పైన మూలాధార చక్రం తెరవబడిన సూచన. అతని తలపై పెరినియం కనిపిస్తుంది. ఆ చక్రాల నీడ ఆ మరుసటి క్షణం అలాగే ఉండిపోయింది. ఆరవ్ తలపై ఎరుపు రంగు గుర్తు కనిపించింది. అతనిని చూస్తుంటే అనిపించింది 4 రేకులతో ఎర్రటి పువ్వు. ఇది 4 రేకులతో ఎర్రటి పువ్వుతో ఎరుపు రంగులో ఉంటుంది. రంగురంగుల కాంతి బయటకు వస్తోంది మరియు వెంటనే దాని కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకుంటుంది. ఆరవ్ మళ్ళీ తన నాగ్ శక్తి మండలానికి శక్తిగా నిలిచాడు. దీని కారణంగా ఫైర్ జోన్కు చేరుకుంటుంది. దీంతో ఆరవ్ శరీరంపై చలి ప్రభావం తగ్గుతుంది. అప్పుడు ఆరవ్ ఆ పాము దగ్గరకు వెళ్తాడు. కిల్లర్ కళ్లతో చూస్తూ తన భయంకరంగా చూపించాడు. అతని వైపు చూస్తూ స్వరం చెప్పింది, ఇప్పుడు పిల్లి మరియు ఎలుక ఆట సరిపోతుంది. నేను మీకు నిజమైన శక్తిని పరిచయం చేస్తాను. ఇలా చెప్పి ఆరవ్ కుడి కాలు పైకి లేపాడు. మరియు దానిని నేలపై విసురుతాడు.
తద్వారా తదుపరిది అదే సెయిల్ అక్కడి భూమిలో ప్రకంపనలు సృష్టిస్తుంది వెళ్లి ఆరవ్ శరీరం నమ్మశక్యం కాని విధంగా ఉంది ఆరవ్ శరీరం మొత్తం పెద్దదవుతుంది ఆకుపచ్చ పాము యొక్క షెల్ ఆరవ్ శరీరాన్ని కప్పడం ప్రారంభించింది. శరీరం 5 మీటర్ల పొడవు మరియు నడుము పెరిగింది ఆకుపచ్చ పాము యొక్క తోకలో ఆరవ్ కళ్ళు కూడా మారడం ప్రారంభించాయి. ఆమె పాములా మారి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆరవ్ ఈ రూపంలో మెరిశాడు ఆ వెంటనే అక్కడ బలమైన తుఫాను వీచడం ప్రారంభించింది. గాలి ప్రవాహం చాలా బలంగా ఉంది. అది నేలను తాకింది చెట్లు వాటి వేళ్లతో పాటు నా లోపల లోతుగా నాటబడ్డాయి ఇసుక చెవులు వేరుచేయడం ప్రారంభించాయి మరియు గాలికి ఎగురుతూ ఉన్నాయి. బాకులాగా పదునుగా మారింది ఈ సమయంలో ఆరవ్ శరీరం నుండి భయంకరమైన ప్రకాశం వెలువడింది. బయటికి రావడం మొదలుపెట్టిన అనుభూతి ఆ స్పష్టమైన కన్నులో ధర స్పష్టంగా కనిపిస్తుంది కాని ఇప్పటికీ పాము ఓటమిని అంగీకరించలేదు తన తోకతో ఆరవ్పై దాడి చేస్తాడు ఆ పాము మీపై ఇంకా దాడి చేస్తుందా? ఏం జరిగిందో చూడగానే ఆరవ్ ముఖకవళికలు గట్టిపడ్డాయి. ఆరవ్ తన ఒట్టి చేతులతో ఆ వ్యక్తి అవుతాడు. పాము యొక్క పదునైన అంచు తోకను పట్టుకుంటుంది అప్పుడు ఆరవ్ నోరు విప్పాడు ప్రమాదకరమైన నాలుకను మరియు ఆ పామును బయటికి అంటుకుంటుంది ఆరవ్ చూస్తూనే ఘాటుగా తిరస్కరిస్తాడు అతను తన తోకతో పామును పట్టుకుంటాడు మరియు అతను తన తోకపై పట్టు బిగించడం ప్రారంభించాడు. దానివల్ల ఆ పాము వేగంగా కదులుతుంది. ఇది ఊపిరి పీల్చుకుంటుంది కానీ దాని వల్ల ఉపయోగం లేదు ఆరవ్ తోకలో బలం లేదు అది అప్లై చేస్తూనే ఆ పామును పూర్తిగా పిండుకున్నాను. ఆరవ్కి ఉన్న శక్తి వల్లనే పాము వచ్చింది తెల్లటి చర్మం రక్తస్రావం ప్రారంభమవుతుంది అయితే ఆరవ్కి అది పట్టింపు లేదు. మధ్య నుండి ఆ పాము కన్నీళ్లు పాము దీన్ని అస్సలు ఊహించలేదు అతనికి ఇలాంటివి జరగవచ్చని పాముకి తనలో ఏ వ్యక్తి ఉన్నాడో తెలియదు ఆ పాము చావుతో కలత చెందాడు ఆరవ్ తన సాధారణ రూపంలోకి వచ్చిన తర్వాత మరియు ఆ పాము దగ్గరకు వెళ్లి పరీక్షిస్తుంది అతను అలా చేస్తే అతనికి ఆ పాము లోపల మంచు కనిపిస్తుంది. పూర్తిగా చల్లని స్ఫటికంలా కనిపిస్తుంది ఆర్ఎఫ్ వెంటనే ఆ పామును చీల్చివేస్తుంది మరియు పాము లోపల నుండి ఆ స్ఫటికాన్ని బయటకు తీయండి దాన్ని బయటకు తీసి జాగ్రత్తగా చూడటం ప్రారంభిస్తాడు ఆరవ్కి ఈ క్రిస్టల్ తెలియదని తేలింది దాని వల్ల ఉపయోగం ఏమిటి కాని ఇప్పటికీ ఉంది దీని తర్వాత క్రిస్టల్ను తన వద్దే ఉంచుకుంటాడు ఆరవ్ పాముని అలా చూశాడు ఈ పాము నాగ్ శక్తి మండలానికి చెందినదని తేలింది. అక్కడ ఒక నల్లటి వలయాకారపు పాము ఉండడం వల్ల అతనికి చాలా ఇబ్బంది ఏర్పడింది. నేను చాలా ఆశ్చర్యపోయాను కాని హఠాత్తుగా ఆరవ్ వెంటనే ఒక శబ్దం వినిపిస్తుంది అప్రమత్తమై వెంటనే ఆ దిశగా కదులుతుంది అతనికి స్వరం వినిపించిన చోటు నుండి చూస్తున్నాడు అప్పుడు అక్కడ పొదల్లోంచి ఒక వ్యక్తిని చూశాడు. వీరి శరీరం మొత్తం బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది అతని శరీరంపై ఉన్న గాయాలలో చాలా రక్తం ఉంది. ఆ వ్యక్తి చాలా లోతుగా ఉన్నాడు. ఆరవ్ కూడా ఉన్నాడు కాని ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఎవరైనా భయపడతారు తనను ఎవరైనా చంపేసే పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ తర్వాత అతని చూపు ఆరవ్పై పడింది. ఆమె పాము వద్దకు వెళుతుంది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆ పాముకు భయపడుతోంది. ఆరవ్ తనని తన శత్రువుగా భావిస్తున్నట్లు అనిపించింది. తద్వారా వ్యక్తి వెంటనే చంపడు అతను వెనక్కి తిరిగి అతను వెళ్ళినప్పుడు దూరంగా నడవడం ప్రారంభిస్తాడు నా చెవుల్లో ఆరవ్ గొంతు వినిపిస్తోంది ఆగండి. మీరు ఎవరు మరియు మీరు ఈ అడవిలో ఏమి చేస్తున్నారు? మీరు ఆరవ్ ఆ వ్యక్తిని వెంటనే వింటున్నారు స్థానంలో ఆగి చుట్టూ తిరుగుతుంది ఆ వ్యక్తి ఆరవ్ నుండి ప్రమాదాన్ని పసిగట్టడం చూస్తాడు. అలా జరగలేదు అందుకే ఆరవ్కి నా మాటలు చెప్పాడు నా పేరు శంతను మరియు నేను నా గోత్రానికి చెందినవాడిని. నేను మీకు హాని చేయబోతున్నాను లేదా మీ ఎరను దొంగిలించే ఉద్దేశం ఖచ్చితంగా లేదు నేను అడవిలో వేటాడుతున్నాను. నేను వచ్చాను కానీ 2 క్రూర సింహాలు నాపై దాడి చేశాయి మెరుపుదాడి చేసి నాపై దాడి చేశాడు మీకు ఎనర్జీ పిల్ ఉంటే పరిస్థితి నువ్వు నాకు ఒకటి ఇవ్వగలవా నువ్వు చింతించకు అది నేను ఉచితంగా తీసుకోను దానికి ప్రతిఫలంగా నీకు 0000 ఇస్తాను మనిషి మాటలు విన్న తర్వాత ఆరవ్ నన్ను చూసి ఎలా ఉన్నావు? మాట్లాడటం మరియు ఇది ఎలాంటి శక్తి మాత్ర ఒక మాత్ర సరే వదిలేయ్ ఈ ఏరియా చెప్పు ఇది ఏది మరియు ఇక్కడ నుండి నగరానికి వెళ్లే మార్గం ఏమిటి? ఆరవ్ మాటలు విని ఆమె ఎటువైపు? మానవ్ ఆరవ్ వైపు వింతగా చూస్తూ మీరు సాధారణ ప్రపంచం నుండి వచ్చారా? యోధుల ప్రపంచం గురించి మీకు తెలియదు శంతనుడు విన్నాక ఆరవ్ అడ్రస్ శంతనుడి ముఖం వింతగా మారింది నేను విషయాలు అస్సలు అర్థం చేసుకోలేకపోయాను శంతనుని తనలాగా చూస్తున్నాడు ఎదురుగా గాడిద తప్ప మానవుడు లేడు అదే శంతన్ కూడా ఇలా ఆరవ్ వైపు చూస్తున్నాడు. ఇద్దరిలో ఎవరికైనా తెలిస్తే అవతలి వ్యక్తి అతని గురించి ఏమి ఆలోచిస్తాడు అవును అయితే
వారు ఖచ్చితంగా ఒకరినొకరు కొట్టుకుంటారు కానీ ఆరవ్కి ఏదో గుర్తు వచ్చింది నా మనసులో ఎక్కడో నాకు నేను చెప్పుకుంటున్నాను. బలం ఉంది ప్రపంచం యోధుల ప్రపంచం కాదు హిడెన్ అంపైర్ పంపిన లెటర్ చదివాను. ఈ ప్రపంచానికి భిన్నమైనదని ఫైల్లో చదివాను ఎక్కడో మరో ప్రపంచం ఉంది. ఈ వ్యక్తి అదే ప్రపంచం కాబట్టి లేదు. కానీ చివరికి ప్రపంచం ఎలా ఉంటుంది? అది అలా అయితే, నేను ఖచ్చితంగా ఈ వ్యక్తినే. గాడిద ఇప్పుడు నన్ను ఈ వ్యక్తి అని తప్పుగా భావించాలి. యోధుల ప్రపంచం గురించి మరింత తెలుసుకోండి నాకు అది కావాలి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు నేను నిన్ను ఎలాగూ ప్రశాంతంగా జీవించనివ్వను. డెవిల్ యొక్క గుర్తింపు బహిర్గతమైంది. దీనివల్ల నా స్నేహితులు మరియు నా కుటుంబంతో పాటు ప్రజలు కూడా ప్రమాదంలో ఉండవచ్చు మరియు ఇప్పుడు అది మంచిది నేను ఈ లోకాన్ని విడిచిపెడితే ఇదే జరుగుతుంది. నేను యోధుల ప్రపంచంలో జీవించడం ప్రారంభిస్తాను కనీసం నేను మరియు నా సన్నిహితులు క్షేమంగా ఉన్నాము బతకగలడు అని ఆరవ్ తన మనసులో మాట చెప్పాడు మరుసటి క్షణం అతని మనసులో ఆలోచన వచ్చింది. ఆ చిత్రానికి అమ్మాయి చిత్రం కనిపిస్తుంది మళ్ళీ ఆరవ్ని చూడగానే మనసులో మాట చెప్పింది ఐశ్వర్య అస్సలు కంగారుపడకు ఈ ఆరవ్ అతి త్వరలో మీతో వస్తుంది ఇలా చెప్పడంతో ఆరవ్ డీప్గా రాబోతున్నాడు ఆ పామును చంపిన తర్వాత ఆరవ్ ఊపిరి పీల్చుకున్నాడు అకస్మాత్తుగా ఒక శబ్దం వినబడుతుంది అతను వెంటనే అప్రమత్తంగా మరియు వెంటనే అవుతాడు స్వరం విన్న దిక్కు వైపు చూస్తాడు అప్పుడు నేను అతనికి అక్కడ ఉన్న పొదల్లో ఒకటి ఇచ్చాను ఒక వ్యక్తి పూర్తిగా బయటకు వస్తున్నట్లు కనిపిస్తున్నాడు అతని శరీరంపై ఉన్న గాయాలు రక్తంలో తడిసిపోయాయి. ఆ వ్యక్తి ఆరవ్కి కూడా చాలా లోతుగా ఉన్నాడు. అక్కడ చూడడానికి భయపడ్డాడు ఎందుకంటే అతనికి ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఎవరికీ తెలియదు. అతను అతన్ని చంపగలడు కానీ అతని కళ్ళు ఆరవ్ మీద పడ్డాయి. చనిపోయిన పాము వద్దకు తిరిగి వెళుతుంది. కాబట్టి ఇప్పుడు అది ఆరవ్ తనను తన సొంతం చేసుకుంటాడేమోనని భయపడ్డాడు. తద్వారా అతను శత్రువుగా భావించి నిన్ను చంపడు వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడే అతని చెవుల్లో ఆరవ్ గొంతు వినిపించింది. ఒక స్వరం వినబడింది. మీరు మరియు ఇది ఎవరు అని వేచి ఉండండి ఆరవ్ చెప్పేది వినండి మీరు అడవిలో ఏమి చేస్తున్నారు? వ్యక్తి వెంటనే ఆ స్థానంలో ఆగిపోతాడు మరియు తిరిగి ఆరవ్ నుండి ఆ వ్యక్తిని చూస్తాడు ప్రమాదం గురించి అతనికి తెలియదు. అందుకే అతను నా పేరు శంతను మరియు నేను అని చెప్పాడు నేను నీకు హాని చేయాలని తెగ వైపు వెళ్తున్నాను. మీ ఎరను బట్వాడా చేయడానికి లేదా దొంగిలించడానికి నాకు అస్సలు ఉద్దేశాలు లేవు. నేను కేవలం అడవిని నేను వేటాడేందుకు వచ్చాను కానీ ఇద్దరు అనాగరికులు సింహాలు నన్ను మెరుపుదాడి చేశాయి మీరు కలిగి ఉంటే నేను ఈ పరిస్థితికి వచ్చింది దీని కారణంగా ఎనర్జీ పిల్ కాబట్టి మీరు నాకు ఒకటి ఇవ్వగలరు చింతించకండి నేను ఉచితంగా చేస్తాను నేను దానిని తీసుకోవడం లేదు. బదులుగా మీకు 0 ఇస్తాను. ఆ వ్యక్తి మాట విన్న తర్వాత ఇస్తాను. ఆ వ్యక్తిని చూస్తూ చివరగా అంటాడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మరియు ఈ శక్తి ఇది ఎలాంటి మాత్ర? సరే, వదిలేయండి. ఇది ఏ ప్రాంతం మరియు ఇక్కడ చెప్పండి ఆరవ్ నగరానికి వెళ్లే దారి ఏది? ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత ఆరవ్కి వింతగా అనిపించింది. అతనిని ఈ విధంగా చూసి, అర్ఫ్తో ఏమి చెప్పాడు? మీరు యోధులను ఇష్టపడుతున్నారా? శంతనుడి లోకం గురించి తెలియదు ఇది విన్న ఆరవ్ మొహం వింతగా కనిపిస్తోంది ఆమె శంతనుడి మాటలను అస్సలు పట్టించుకోదు. శంతనుడు ఇలా అర్థం చేసుకోలేకపోయాడు ఎదురుగా మానవుడు ఉన్నట్లుగా చూస్తున్నాడు లేదు. కానీ గాడిద నిలబడి ఉంది మరియు శంతనుడు కూడా నిలబడి ఉన్నాడు. ఇద్దరిలో ఎవరైనా ఉంటే తనని ఇలాగే చూస్తున్నాడు ఎదుటి వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది మీరు ఖచ్చితంగా దేని గురించి ఆలోచిస్తున్నారు? మరొకరిని కొట్టి ఉండేవాడే కాని ఆరవ్కి ఏదో జరిగింది. గుర్తుంచుకో మరియు మీ మనస్సులో అరబ్ మీరే ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యోధులు మాత్రమే బలం అని చెబుతారు హిడెన్ అంపైర్ ప్రపంచం నాకు తెలియదు. అది పంపిన ఫైల్లో చదివింది ఈ లోకం కాకుండా మరో ప్రపంచం ఎక్కడో ఉంది మానవులు అన్ని తరువాత ఒకే ప్రపంచానికి చెందినవారు కాదు అలా ఉంటే ప్రపంచం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఈ వ్యక్తి నన్ను గాడిదలా ఆలోచిస్తూ ఉంటాడు. యోధుల ప్రపంచం నుండి ఈ వ్యక్తి నాకు వద్దు. ఎందుకంటే మామిడి గురించి మరింత తెలుసుకోవాలి ప్రపంచంలోని ప్రజలు నేను ఇకపై శాంతితో జీవించడం ఇష్టం లేదు ఎలాగైనా నీకు నా దెయ్యం గుర్తింపు ఇస్తాను. నాతో పాటుగా బహిర్గతమైంది నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా ప్రమాదంలో ఉన్నారు బహుశా మరియు ఇప్పుడు నేను ఉంటే మంచిది ఈ ప్రపంచాన్ని యోధుల ప్రపంచాన్ని విడిచిపెడుతున్నాను కనీసం నేను మరియు నా సన్నిహితులు క్షేమంగా ఉంటారు అని ఆరవ్ తెలిపాడు.
ఆ మరుసటి క్షణమే నా మనసులో చాలా చెప్పాను. అతని మనసులో ఒక అమ్మాయి చిత్రం వచ్చింది. ఆ చిత్రాన్ని చూడగానే ఆరవ్ కనిపిస్తున్నాడు. ఐశ్వర్య మళ్ళీ మనసులో మాట చెప్పింది, దీని గురించి అస్సలు చింతించకండి, ఆరవ్ త్వరలో మీ ముందుకు రాబోతున్నాడు. ఇలా చెప్పగానే ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆపై శంతనుని చూసి ఇలా అన్నాడు, మీరు చెప్పింది పూర్తిగా నిజం. నేను సాధారణ ప్రపంచం. కానీ నువ్వు అయితే నేను యోధుడిని. యోధుల ప్రపంచం గురించి మరింత చెప్పండి. నాకేదైనా చెబితే ₹1,00,000 ఇస్తాను. అది నా శక్తిలో ఉంటే నేను ఇవ్వగలను. నేను మీ గాయపడిన శరీరాన్ని కూడా నయం చేయాలనుకుంటున్నాను. ఆరవ్ మాట్లాడటానికి నేను మీకు సహాయం చేస్తాను. సూర్య శంతన్ ఆరవ్ వైపు వింతగా చూస్తున్నాడు. కానీ శంతను ఆరవ్ వైపు చూస్తున్నాడు. నీకు ఏది కావాలన్నా సరే అంటాడు. నేను మీకు ఖచ్చితంగా చెబుతాను, కానీ అంతకు ముందు మీరు నా శరీరాన్ని సరిచేయాలి. శంతనుని వినండి మరియు ఇప్పుడు శంతనుని వినండి. ఆరవ్ అంగీకరించి కళ్ళు మూసుకున్నాడు. మరియు చాలా తక్కువ స్వరంతో మంత్రాన్ని జపించండి. కొంతకాలం తర్వాత ఆరవ్కి కోపం వస్తుంది. మరుసటి క్షణమే తన చేతిని ముందుకు తెస్తుంది. చేతి నుండి బంగారు కాంతి వెలువడుతుంది. ఆమె పాములా కనిపించింది. శంతనుని అన్ని వైపుల నుండి బంగారు కాంతి చుట్టుముడుతుంది. ఆ బంగారు కాంతిని చూసి ఇలా అనుకుందాం, శాంతన్ శరీరంపై పాములా ఉంది. శంతనుడి నుండి ఆ బంగారు కాంతి ఉదయిస్తోంది. ఇది శరీరం మరియు శంతనుడి లోపలికి వెళుతుంది. లోపలి నుండి శరీరాన్ని నయం చేయడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపటిలో శంతనుడి శరీరమంతా మీ శరీరం పూర్తిగా బాగుంటుంది. అకస్మాత్తుగా పూర్తి కోలుకోవడం చూస్తుంది. శంతనుడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ విధంగా శంతన్ ఆరవ్ను స్వయంగా నయం చేయమని చెప్పాడు. ఎందుకంటే శంతనుడు ఆరవ్ తనతో అబద్ధం చెబుతున్నాడని ఆమె భావించింది. అతను ఒక యోధుడు. బహుశా అతను అనుకున్నాడు ఆరవ్ అతని నుండి యోధుల ప్రపంచంలోని రహస్యాలను నేర్చుకుంటాడు. తెలుసుకోవాలని ఉంది. కానీ ఇప్పుడు ఆరవ్ బలం మరియు శక్తిని చూసి శంతన్ నమ్మాడు. ఆరవ్ యోధుడు మాత్రమే కాదు, అతను శంతనుని నయం చేయగల శక్తిమంతుడు. తరువాత ఆరవ్ శంతనుని చూసి ఇలా అన్నాడు, ఇప్పుడు నన్ను యోధుల లోకానికి తీసుకెళ్తావా? ఆరవ్ చెప్పేది వినండి. శంతనుడు స్పృహలోకి వచ్చి ఆరవ్ వైపు తిరిగాడు. నన్ను చూసి నువ్వు నిజంగా చేస్తున్నావా అంటుంది. యోధుల ప్రపంచం గురించి తెలియదు అర్ఫ్. శంతనుడి మాటలు విన్నాక అతని మనసులో అతను భయం చూడగలడు. అందుకే అరాఫ్ శంతనుడు నాకు ఎవరు చెబుతారు అని సరదాగా అన్నాడు. యోధుల ప్రపంచం గురించి తెలియదు. నేను యోధుల ప్రపంచం గురించి నేను ఇలా చెబితే నీకు నేనంటే ఇష్టమా? కానీ ఇలాగే నచ్చితే నమ్ముతారా? మీరు నాకు చెప్పకూడదనుకుంటే నేను మీకు ఆఫర్ చేస్తాను. మీరు నాకు యోధుల ప్రపంచాన్ని ఇస్తే, గురించి సమాచారం ఇస్తే 5,00,000 ఇస్తాను. ఏమైనా ఇస్తే నువ్వు చెప్పకుంటే నీ ఒక చెయ్యి విరగ్గొడతాను. శంతన్, ఆరవ్ మాటలు విని నిన్ను నరికివేస్తాను. అతను చాలా భయపడతాడు. కానీ శంతన్ ఆరవ్తో మాట్లాడటం ప్రారంభించినప్పుడు మీ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తే శంతన్కి ఆరవ్ చేసిన జోక్ అర్థమైంది. శంతన్ కూడా చిన్నగా నవ్వి తను యోధుల ప్రపంచం గురించి ఆరవ్ యోధుల ప్రపంచం మామూలే అని అంటారు. యోధులు ప్రజల ప్రపంచానికి భిన్నంగా ఉంటారు ప్రపంచంలో మరియు మన యొక్క నిజమైన ప్రపంచంలో ఈసారి మా మధ్య తేడా ప్రపంచం ఉంది. ఉత్తరప్రదేశ్లోని దట్టమైన అడవులలో ఉన్నాయి. యోధుల ప్రపంచానికి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ దాటి ఉత్తరాఖండ్లో ప్రవేశించింది మేము. వెళ్ళి ఉత్తరాఖండ్ నుండి నేపాల్ వెళ్ళాలి. నేపాల్లోని 8 ప్రధాన నగరాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. పర్వతాల మధ్యలో ఒక రహస్యమైన గుహ ఉంది. మేము గుహ ద్వారా యోధుల ప్రపంచంలోకి ప్రవేశిస్తాము. సాధారణ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు మరియు యోధుల ప్రపంచం మధ్యలో చాలా మంది ఉన్నారు. తేడా ఏమిటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అనిపిస్తుంది మీరు వేరే గ్రహంపైకి వచ్చినట్లు మీకు అనిపిస్తుంది. మరియు ఇది కూడా నిజం. మీరు దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. బహుశా ఆ గుహ వేరే గ్రహానికి వెళ్లే మార్గం కావచ్చు. మన ప్రపంచంలో టెలిప్ గేట్ ఉంది. మీరు కూడా చక్ర మండల యుద్ధం చూడండి. ఇది చాలా కష్టం కానీ యోధులు ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలో అగ్ని వలయం పైన ఉన్నారు. నా యోధులు కనిపించినప్పటికీ ఈ సమయంలో మణిపూర్ చక్కర్ మేల్కొన్నాడు మరియు నేను చక్ర మండల మరియు యోధుల యోధుడను. ప్రపంచంలో డబ్బు కంటే సత్యం ముఖ్యం. అదేవిధంగా శంతనుడు ఆరవ్ను యోధులుగా ఉంచుతాడు. దానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. శంతనుడు పూర్తి వేగంతో యోధుల గురించి చెప్పాడు. శంతనుడు లోకం వైపు పయనిస్తున్నాడు. ఆరవ్ ఉన్నప్పుడు శంతనుతో పాటు ఆరవ్ కూడా నడుస్తున్నాడు. అప్పుడు ఆరవ్ ధ్యాన్ విషయానికి మొత్తం చెప్పాడు. ఉత్తరాఖండ్ దాటినట్లు ఇస్తుంది. నేపాల్ చేరుకున్న తర్వాత నేపాల్ చేరుకున్నారు ఆరవ్ శంతను. తర్వాత లొకేషన్ దొరికిన తర్వాత ఆరవ్ అడిగాడు. శంతనుడి చెయ్యి పట్టుకుని అక్కడి నుండి మెరుపు కంటే వేగంగా అదృశ్యమవుతుంది. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆరవ్ మరియు శంతను ఆ రహస్యమైన గుహ ముందు ఆరవ్ నిలబడి ఉన్నాడు. అంత స్పీడ్ చూసి శంతన్ చాలా రెచ్చిపోయాడు. శంతన్ కొద్దిసేపటి క్రితం ఆశ్చర్యపోయాడు.
ఆరవ్ తనలాగే శక్తివంతమైన యోధుడు. ఇది జరుగుతుంది కాని ఈ సమయంలో ఆరవ్ స్పీడ్ చూడండి. శంతనుడు ఆరవ్ని అతని కంటే చాలా రెట్లు అర్థం చేసుకున్నాడు. ఆరవ్ మరింత శక్తివంతమైన యోధుడని తెలుసుకున్నప్పుడు, యోధుల ప్రపంచంలో అగ్ని వలయం ఉందని మీకు తెలియజేద్దాం. అతను పైన యోధుడు అయితే ఆశ్చర్యం మరియు ఆసక్తి కూడా యోధులు. ఆరవ్ ఈ రహస్య ప్రపంచంలో పెరిగాడు. గుహ ద్వారా యోధుల ప్రపంచం నేను వెళ్ళాలని అనుకున్నాను కానీ మరుసటి క్షణం అతను ఐశ్వర్య దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆరవ్ గంభీరంగా శంతన్ వైపు చూస్తున్నాడు. నువ్వు నీ ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు శంతన్. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను బయలుదేరాలి. కానీ నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, యోధుల ప్రపంచం పగటిపూట మిమ్మల్ని కలుస్తుంది. నేను తప్పకుండా వచ్చి ఈ విషయాన్ని ప్రపంచానికి చెబుతాను. అరబ్ తన మెడ కోసుకుంటాడని నాకు తెలుసు కానీ నేను ఇంతవరకు నా వాగ్దానాన్ని అతిక్రమించను. ఆరవ్ స్పీడ్గా ఇక్కడికి వచ్చాడు, దాని కంటే చాలా రెట్లు వేగంగా అక్కడ నుండి అదృశ్యం. ఆరవ్ కొంతకాలం తర్వాత ఉత్తరాఖండ్ వెళ్తున్నాడు. ఉత్తరాఖండ్ చేరుకున్న వెంటనే కనిపిస్తుంది. దీని తరువాత ఆరవ్ కళ్ళు హత్య ఉద్దేశంతో నిండిపోయాయి. అది మనందరికీ తెలిసినప్పటికీ అన్నింటికంటే దెయ్యం వాస్తవానికి ఇలా కనిపిస్తుంది. కొద్దిసేపటికి ఉత్తరాఖండ్ పోలీసులకు తెలిసింది. ఉత్తరాఖండ్లో దెయ్యం కనిపించింది. దియా అబర్ కూడా అతనే అనుకుంది. తన బలాన్ని దాచుకోను, తన ఎదురుగా ఎవరైనా వస్తే చంపేస్తాడు. చనిపోయే ముందు ఆరవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించడు. కాసేపట్లో నేను నడుస్తున్న దారి పోలీసులు అతన్ని రోడ్డు మొత్తం చుట్టుముట్టారు. చూడగానే ఆరవ్ మొహంలో చాలా భయంగా ఉంది. చిరునవ్వు వస్తుంది మరియు నా శరీరం తేలికగా మారుతుంది. బ్యాండ్ చేస్తుంది మరియు అక్కడ నుండి చాలా వేగంగా అతని నీడ కూడా ఎవరూ లేరని తేలింది. తర్వాతి క్షణంలో అందరికీ ఏం జరిగిందో చూడలేకపోయారు. అతను తిరిగినప్పుడు అతను తప్పు చేశానని గ్రహిస్తాడు. మనం పోలీసు కారును చూస్తే ప్రతిదీ మధ్యలో కత్తిరించబడింది. ప్రజలు దాని గురించి ఆలోచించకముందే మిగిలిన వాహనాల్లో పేలుళ్లుంటాయి. వాహనాలన్నీ ప్రమాదకరంగా పేలిపోతున్నాయి. వాహనాలు పేలుడు కారణంగా ఇది జరిగింది. దీంతో పలువురు పోలీసు అధికారులు బలయ్యారు, జీవించి ఉన్నారు మరియు తక్షణమే చనిపోతారు. అయితే వారెవరూ ఆరవ్ని అలా చూడలేదు. అతను ఇలా చేయడం నేను చూడలేదు కానీ ఆరవ్ ఇలాంటి పని చేశాడు. ప్రమాదకరమైన బలగాన్ని చూసి పోలీసులంతా అధికారులు చాలా భయపడ్డారు మరియు ఇప్పుడు వారి పంజాబ్ ఫుల్ స్పీడ్ని ఉపయోగిస్తోంది. ఈ సమయంలో ఆయన బ్రహ్మ మండలం నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. పైన తన శక్తిని కూడా బయటపెట్టాడు. స్పీడ్ అంత ఫాస్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినా మెరుపు. ఈ సమయంలో ఆమె లేచి కనిపించింది. ఎక్కడ బుల్లెట్ రైలు కంటే వేగం ఎక్కువ. బుల్లెట్ రైలు వేగం గంటకు 320 మీ. గంట స్పీడ్ కూడా ఆరవ్ గానే ఉంది. ఆమె కూడా గంటకు 400 మీ. అతను మాత్రమే వేగంతో నడుస్తున్నాడు. దుమ్ము మరియు ఒక క్లౌడ్ వదిలి జరిగినది ఏది ఏమైనా ఉత్తరాఖండ్ మరియు పంజాబ్ మధ్య దూరం 538 మీ. కాగా పంజాబ్లోని జలంధర్. ఈ సమయంలో అహ్లువాలియా మాన్షన్ పూర్తిగా ఉంది. పూర్తిగా పెళ్లికూతురులా అలంకరించారు. అహ్లువాలియా మాన్షన్ రంగురంగుల లైట్లతో మెరిసిపోతోంది. చాలా మంది అహ్లువాలియా మాన్షన్లో ఉండేవారు. ఈ సమయంలో అహ్లువాలియా లోపలికి బయటకి వెళ్తున్నారు. భవనం ప్రధాన హాలులో పెద్ద కుర్చీ కానీ 6 అడుగుల పొడవున్న క్లీన్ షేవ్ వైట్ గడ్డం, చేతిలో కర్రతో మీసాల మనిషి. అతను మనిషిగా కనిపించినప్పటికీ అతను చాలా వృద్ధుడిగా కనిపించాడు. కానీ కూర్చున్న తర్వాత అతను అని స్పష్టమైంది. వెంటనే అతని చుట్టూ ఒక శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడు. ఒక శక్తివంతమైన ప్రకాశం ఉంది. అక్కడ ఎవరు ఉన్నారు? మానవునికి కంటి పరిచయం. ఆ వ్యక్తి ప్రయత్నించలేకపోయాడు. మరెవరూ కాదు కానీ అహ్లువాలియా కుటుంబానికి చెందినవారు. ధర్త చంద్రశేఖర్ అహ్లువాలియా అని చెప్పడం తప్పు. చంద్రశేఖర్ అహ్లువాలియా అలా జరగదు. ఆ సమయంలో అహ్లువాలియా కుటుంబానికి చెందిన రాజు చంద్రశేఖర్ అహ్లువాలియా చాలా ఎదుర్కొంటాడు. ఈ అందమైన అమ్మాయి కూర్చుని ఉంది. ఐశ్వర్య అహ్లువాలియా ఐశ్వర్యతో ఉన్నారు. ఈ సమయంలో అతని తండ్రి రూపేష్ అహ్లువాలియా కూడా చంద్రశేఖర్ వాలియా తన కర్కశ స్వరంతో కూర్చున్నాడు. ఐశ్వర్యకి ఎలా చెప్పాలో నేను చెప్తాను. మీకు తెలియని నేరస్థుడిని మీరు ప్రేమించవచ్చు. ఎంతమంది అమాయకులు చనిపోయారు? మా కుటుంబం కింద పనిచేసే వారు వాలియా కుటుంబాన్ని కూడా చంపేశాడు. ఆ అబ్బాయికి ఛాతీలో హృదయం లేదు. అతను ఎవరినీ ప్రేమించడు. చంపే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. మరి అతను మీ కోసం ఇక్కడ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? దెయ్యం మీ దగ్గరకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? తన జీవితంలో ప్రేమ అనే పేరును ప్రేమిస్తాడు. అతని జీవితంలో ఉంటే మాట లేదు. అలాగైతే నన్ను చంపి నీ గౌరవాన్ని నాశనం చేసుకో. ఇక్కడికి వచ్చినా కూడా ఈ స్థలం అహ్లువాలియా కుటుంబాన్ని ఏమి చేస్తుంది? అహ్లువాలియా కుటుంబం మొత్తం జలంధర్లో ఉంది. అనుమతి లేకుండా ఆకు కదలకపోతే, నా అంగీకారం లేకుండా వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడా?
దెయ్యం ఇక్కడికి వస్తే నిన్ను కూడా తాకగలదా? ఒకవేళ వెళ్ళినా అతని మృతదేహం ఇక్కడి నుంచి తిరిగి వస్తుంది. మరి మీరు నా మాటలను చెవులు విప్పి వినాలి. పెళ్లి చేసుకుంటానని మనసులో పెట్టుకో. నా పాత స్నేహితుడు భూపేంద్ర అహుజా మాత్రమే కుశల హాజ మనవడు మరియు నా ఈ నిర్ణయం నుండి ఇలా చెప్పిన తర్వాత ఎవరూ మారలేరు. చంద్రశేఖర్ అహ్లూవాలియా కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆపై రూపేష్ అహ్లూవాలియా వైపు చూడండి హ్యూ చెప్పారు మరియు రూపేష్ మీరు నా అందుకు వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రయత్నించాను మీరు అహ్లూవాలియా కుటుంబానికి యువరాజు అవుతారు. నేను చంద్రశేఖర్ని పదవి నుండి తొలగించాను. అహ్లూవాలియా మాటలు విన్న తర్వాత నిశ్శబ్దం ఆవరించింది. రూపేష్ అహ్లూవాలియా అతనికి రక్షణగా నిలిచాడు. ఏదో చెప్పాలనుకున్నాను నాన్న, నేను రూపేష్ని. అహ్లూవాలియా ఇంకా ఏదైనా చెప్పకముందే చంద్రశేఖర్ అహ్లూవాలియా పవర్ఫుల్ గాత్రం వినిపించింది. ఇంకేమీ చెప్పకు, లేకుంటే నేను చెప్తాను. కుటుంబాన్ని విడిచిపెట్టే ముందు కూడా కాదు, నేను మా తాతగారి మాట వినడం గురించి ఆలోచిస్తాను మరియు ఇప్పుడు ఐశ్వర్య తన తండ్రిని అవమానించడాన్ని వింటుంది. అందుకే అస్సలు అడ్డుకోలేను. కోపంగా లేచి నిలబడింది ఐశ్వర్య. అటుగా వెళుతుండగా తాతకి ఆ విషయానికి చెప్పింది. తాత, నేను మీ మాట చాలా విన్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, మీరు ఎవరు మరియు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడు నీకాంత్. నువ్వు నా డెడ్ ఫేస్ చూస్తావు. ఆ కుశాల్ అహుజా ఏంటో తెలుసుకోండి. అతను మీకు మంచి స్నేహితుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. స్నేహితుడు భూపేంద్ర అహుజా మనవడి వయస్సు ఎంత? యష్ మంచి అబ్బాయి. ఇదంతా పంజాబ్కు అతని కుటుంబ సభ్యులు మాత్రమే తెలుసు. మీరు ఎల్లప్పుడూ మీ కళ్ళు మూసుకుని ఉంటారు మరియు ఆ ఆరవ్ని హంతకుడిగా ఎవరిని అంటున్నావు? మీరు దెయ్యంగా భావించే వ్యక్తిని మీరు దెయ్యంగా భావిస్తే నిజం తెలిసి ఉంటే ఈపాటికి మీ కాళ్ల మీద పడి ఉండేవారు. కింద నేల పూర్తిగా జారిపోయి ఉండేది. డెవిల్స్ అని భారతదేశానికి తెలిసింది. అసలు పేరు ఆరవ్ అయితే ఎవరికీ తెలియదు. అతని ఇంటి పేరు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వినండి, అతని ఇంటి పేరు సింగ్. అతని పూర్తి పేరు సింగ్ ఆరవ్ సింగ్. ప్రజలు అతన్ని ప్రిన్స్ ఆరవ్ సింగ్ అని పిలుస్తారు. పేరు ద్వారా ఐశ్వర్య యొక్క ఈ వెల్లడి గురించి తెలుసుకోండి. అది విని అక్కడున్న వారందరి పాదాలు ఎవ్వరికీ కింద నుండి నేల జారిపోయింది. అతను దెయ్యం అని ఊహించలేదు. ఆమె చాలా ప్రమాదకరమైనదిగా భావించే సాధారణ కిల్లర్. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యక్తిత్వం ఉంటుంది. ఆ యువరాజు అయితే అతని మనసులో ఇదే సాగుతోంది. అతనే ఆరవ్ సింగ్ అయితే ఎలాంటి రచ్చ చేస్తున్నాడు? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేయబోతున్నారు. ఈ సమయంలో ప్రజల గొంతులు ఎండిపోయాయి. చంద్రశేఖర్ హవాలియా ఐశ్వర్య మాట వినండి సీరియస్ గా చూస్తూ అన్నాడు. మీరు నిజంగా ఆ వ్యక్తిని అనుకుంటున్నారా? సింగ్ కుటుంబానికి చెందిన రాజు. వీరిలో ఆరవ్ సింగ్. ఐశ్వర్య కాస్త చిరాకుపడి అవుననే చెప్పింది. మీరు విన్నది నిజమే, అతను సింగ్ కుటుంబానికి చెందినవాడు. రాజా ఆరవ్ సింగ్ మీ ముందు ఇది ఉంది. చిన్న అహ్లూవాలియా కుటుంబం ఏమీ కాదు మరియు అవును, దాని గురించి చింతించకండి. అతను పంజాబ్ వస్తాడో లేదో కానీ ఇప్పుడు మీరు అతను పంజాబ్కు వస్తే ఆందోళన. అహ్లూవాలియా కుటుంబం మనుగడ సాగిస్తుందా లేదా? లేదు. ఆమె కళ్లలో నాపై ప్రేమను చూశాను మరియు మీరు అభిరుచిని చూసినట్లయితే మీకు చాలా తెలుసు. ఆ డెవిల్ హిమాచల్ ప్రదేశ్ తన వ్యాపారానికి రక్షించడానికే కాదు, నన్ను రక్షించడానికి కూడా. ఇప్పుడు అతను మీరు అని తెలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుందో ఊహించండి. నా సమ్మతి లేకుండా నా పెళ్లి అతనికి పనికిరాదు. నేను కుశాల్ అహుజాతో మాట్లాడుతుంటే అతను మీదే. ఇంత చెప్పిన ఐశ్వర్య ఏం చేస్తుంది? వెంటనే బయటి నుంచి ఓ యువకుడు వచ్చాడు. అది రానివ్వండి అని కోపంతో కూడిన స్వరం వినిపిస్తోంది. ఆ దెయ్యం నీది లేదా నేను యువరాజ్ అని చెప్పాలా? నేను ఆరవ్ సింగ్ని కూడా చూడాలి. అతను అక్కడ ఉన్నాడు. ఎంత శక్తివంతమైనది ఇది! నేరుగా అహుజా కుటుంబంతో పోరాడటమే. అతను నా కుటుంబాన్ని చంపాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. నేను కళ్ళు పైకెత్తడానికి ప్రయత్నించినప్పుడు కూడా, నేను అక్కడ జనం వస్తే నేను కళ్ళు పగిలిపోతాను. ఆ అబ్బాయి మొహం చూడగానే అందరికీ అర్థమైంది. ఈ అబ్బాయి అహుజా కుటుంబానికి చెందిన అబ్బాయి అని. ఐశ్వర్యను ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు? అవును, ఈ బాలుడు కుశాల్ అహూజా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. కుశాల్ తర్వాత ఐశ్వర్య ముందుకు వచ్చింది. వైపు చూస్తుంటే ప్రేమ ఒక్కటే అని చెప్పింది. మోసం చేయడం నిజమైన ప్రేమ కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చూసినట్లుగా మీరు చాలా అందంగా ఉన్నారు. నువ్వు పెద్దవాడివి, తాతతో కూడా మాట్లాడగలవు. మీరు మీ కుటుంబ పెద్దల పైన పోరాడుతున్నారు. గట్టిగా మాట్లాడటం మంచిది కాదు. దీని కోసం నేను మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. తన అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత కుశాల్ అహుజా ఐశ్వర్య విసుగ్గా కళ్లతో పైకి కిందకి చూసింది.
పైకి చూసి తన నాలుకతో పెదవులను చప్పరించాడు. చేయి పైకెత్తి ఐశ్వర్య బుగ్గలు సరిచేశాడు. చేయి ఊపుతూ చప్పుడు చేయి అకస్మాత్తుగా చప్పుడు అని ఊపుతూ అయితే కొట్టిన శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అహ్లువాలియాను చెంపదెబ్బ కొట్టినప్పటికీ కుశాల్ అహుజాకు కుటుంబం నుంచి ఎవరూ ఏమీ ఇవ్వలేరు. చంద్రశేఖర్ ఈ సమయంలో చెప్పలేదు. అహ్లువాలియా ముఖంలో చిరునవ్వు మెరిసింది. చంద్రశేఖర్ అహ్లువాలియా ఆయన స్థానంలో నిలబడ్డారు మరియు కుశాల్ అహుజా అతని భుజంపై చేయి దీన్ని దృష్టిలో ఉంచుకుని కొడుకు వివాహం విజయవంతమవుతుందని చెబుతారు. తర్వాత మీరు మీ పెద్దలు ఏమి చెప్పండి ఎలా గౌరవించాలి. దీని కంటే కొంచెం ఎక్కువ రెక్కలు బయటకు వచ్చాయి. ఈ రెక్కలు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత నేను దానిని కత్తిరించవలసి ఉంటుంది. చంద్రశేఖర్ అహ్లువాలియా తన శక్తితో ఐశ్వర్యను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడు. చేయి ఊపడం చప్పుడు చేయి ఊపడం దీనివల్ల చుట్టూ మళ్ళీ కొట్టిన తర్వాత ఐశ్వర్య కుశాల్ అహుజా ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది మిమ్మల్ని మీరు చెంపదెబ్బ కొట్టుకోవడానికి. దీంతో నేను కుశాల్ అహుజా వైపు భయంగా చూస్తున్నాను. కానీ అకస్మాత్తుగా మా తాత ద్వారా కూడా చెంపదెబ్బ తగలడం వల్ల అతను చాలా అందంగా ఉన్నాడు. ఆమె చాలా విచారంగా మారింది మరియు ఆమె కళ్ళు ఆమెను చూడగానే ఒళ్ళు జలధరించింది. తాత కూడా అతని నుండి ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు. మరొక కుటుంబం నుండి కొడుకు నుండి మద్దతు తీసుకోవడం ఇది అతన్ని చాలా దూరం చేస్తుంది. కానీ ఇప్పటికీ అతను తన తాతను తన కొడుకుగా గుర్తుంచుకుంటాడు. తదేకంగా చూస్తున్న కళ్లతో మీ గది వైపు పరుగెత్తండి. అకస్మాత్తుగా అటువైపు లూథియానా వెళ్తుంది. నల్లని నీడ వచ్చి అతని కళ్లను ఆపేస్తుంది. ఆ నీడ సముద్రంలా ప్రశాంతంగా ఉంది. లూథియానాలోని ఒక పెద్ద భవనం ముందు ఆ మందిరం గేటు పైన నిలబడి ఉన్నాడు. సందేశం నీడ అని అక్షరాలతో వ్రాయబడింది. అయితే ఆ భవనం లోపలికి వెళ్తాడు. భవనం చుట్టూ చాలా గట్టిగా అక్కడ సెక్యూరిటీ ఉంది. కానీ ఎవరూ లోపలికి రానివ్వలేదు. ఆరవ్ వెళ్లకుండా ఆపడం లేదా? మాన్షన్ లోపలికి వెళ్లిన వెంటనే ఆరవ్ కళ్ళు పాములాగా మారి పచ్చగా ఉంటాయి. అకస్మాత్తుగా ఆమె కళ్ళు రంగులో మెరుస్తాయి. ఆకుపచ్చ కళ్ళు నల్లని విద్యార్థులను కలిగి ఉంటాయి మరియు ఇప్పటికీ అతని కళ్ళు చుట్టూ ప్రతి రంగు మారడం ప్రారంభమవుతుంది మరియు ముదురు రంగులోకి మారుతుంది. అతని కళ్ళు తెల్లగా మారుతున్నాయి. ఆరవ్ తన గదిలో పాము రంగులో ఉన్నాడు. లోపలికి వెళ్లి గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపు మాన్షన్ అంత పెద్దదైంది. అంగరక్షకులందరూ భద్రత కల్పిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశంలో ఏడుస్తూ నిలబడ్డాడు. చీకటి మేఘాలు కప్పబడి తెల్లగా ఉంటాయి. ఆ మేఘాలు పిడుగులు పడ్డాయి. ప్రకృతికి ఉన్నట్టు అనిపించింది. క్షణం అకస్మాత్తుగా విధ్వంసం జరగదు. బలమైన తుఫాను నుండి ప్రకృతిలో లోతైన ప్రకంపనలు భూమికింద ఉన్న లావా ఉడకడం ప్రారంభించింది. దానిలో లోతైన బుడగలు లేచి పగిలిపోతున్నాయి. ఒక్కసారిగా లావా ప్రపంచం కనిపించింది. లావా లోపల కదలిక ఉంది మరియు ఒకటి ఆ జీవి యొక్క శరీరం పైకి లేచినప్పుడు జీవి ఉద్భవిస్తుంది. లావా తొలగించబడినప్పుడు పెద్ద హుడ్ కనిపిస్తుంది. ఇది పని నుండి 5 మీటర్ల కంటే తక్కువ దూరంలో కనిపిస్తుంది వెడల్పు మరియు లావా ఎగువ భాగంలో మాత్రమే దాని హుడ్ మాత్రమే 10 మీటర్ల పొడవు ఉంది. పాము కళ్ళు సరిగ్గా ఉన్నాయి. అది తెల్లటి రంగులో ఉండి ఆ పాము చర్మం నల్లగా ఉంది. ఆ పాము చర్మం నీలిరంగులో ఉంది. భూమి లోపల లావా చాలా కష్టంగా ఉంది. అకస్మాత్తుగా నేను అతనికి ఎటువంటి హాని చేయలేకపోయాను. ఆ పాము నోటి నుండి తెల్లటి నాలుక మరియు అతను ఒక పదునైన ఈల విడుస్తాడు మరియు మరుసటి క్షణం ఆ పాము రెప్పపాటు చేసింది. హిస్ కారణంగా లావా ప్రపంచంలో ఉండండి శబ్దం అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఆ పాము పరిమాణం క్రమంగా చిన్నదవటం మొదలైంది. ఆ పాము కొంత సమయం తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. పాముల కంటే రెట్టింపు పొడవు. ఈ సమయంలో అతని ఎత్తు 2 మీటర్లు. దాని వెడల్పు సాధారణ పాము అయినప్పటికీ ఆ పాము లావా ప్రపంచం నుండి బయటపడినంత అతను బయటకు వచ్చి ఒక పెద్ద రాయి దగ్గరకు వస్తాడు. పాము చుట్టుకొని మెల్లగా కూర్చుంది. దాని హుడ్ని తగ్గిస్తుంది మరియు నేలపై ఉన్నట్లుగా తదనుగుణంగా హుడ్ పెంచుకుందాం. సింగ్ మాన్షన్లో ఆరవ్కి కూడా అదే జరుగుతుంది. శరీరం యొక్క దిగువ భాగం నుండి పెరినియం చుట్టూ ముదురు ఎరుపు చక్రపు కాంతి. ఈ సమయంలో ఆరవ్ జ్ఞాన్ కరెన్సీ వ్యాపిస్తుంది. నాకు ఏమి తెలియనప్పటికీ నేను కూర్చున్నాను కానీ అతని కళ్ళు రక్తం కారుతున్నాయి. అతను లావా ప్రపంచం లోపల పాము తన హుడ్ పైకి లేపింది. ఆరవ్ శరీరం నుండి కూడా వివిధ రకాలు రోష్నిసెక్స్ రంగు కాంతి మళ్లీ బయటకు వస్తుంది. మణిపూర్ చక్రం నుండి ముదురు పసుపు రంగు వస్తుంది. అవును అప్పుడు అనాహత చక్రం నుండి గ్రీన్ లైట్ అప్పుడు విశుద్ధి చక్రం నుండి నీలిమందు రంగు అజ్ఞా చక్రం నుండి నీలం రంగు మరియు ఆ తర్వాత చివరిది ఆరవ్ యొక్క సహస్రార చక్రం నుండి ముదురు ఊదా రంగు లైట్లు గది మొత్తం వెలిగించడం ప్రారంభిస్తాయి. ఆ పాము లావా ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. దాని హుడ్ను 1 మీటర్ ఎత్తుకు పెంచింది మరియు ఇప్పుడు అతను ఆరవ్ యొక్క 7 చక్రాల వద్ద ఆగిపోయాడు. మేల్కొన్న తర్వాత పాము తన హుడ్ తీసివేసింది. అతని తలను తగ్గించి నిఠారుగా చేస్తుంది. మరుసటి క్షణంలో పాము రాయిని కొట్టి చంపేసింది.
దీని చర్మం హుడ్ ద్వారా కొద్దిగా గీతలు పడింది. ఆ పాముకి పట్టింపు లేదుగాని కానీ ఆ పాము చర్మం కింద మరో మెరుస్తున్న ముదురు నీలం రంగు చర్మం అతని ప్రస్తుత చర్మం ద్వారా కనిపించేది ఆ పాము కంటే అద్భుతంగా ఉంది. అతను లోదుస్తులు తీయడం ప్రారంభించాడు. సింగ్ మాన్షన్లో ఆరవ్ తల తీయబడింది మరియు ఆమె నోరు మాంసంతో చేయబడింది. దాని కంటే కొంచెం తేలికైనప్పటికీ కనిపిస్తుంది లావా ప్రపంచం రక్తస్రావం కాలేదు. పాము చర్మాన్ని పారేసిన వెంటనే నిజ ప్రపంచంలో కూడా ఆరవ్కి అదే జరిగింది. చర్మం రాలిపోతోంది. చూడదగ్గ దృశ్యం. బలహీనమైన హృదయం ఉన్న వ్యక్తి అయితే ఇది మరింత భయంకరమైనది. ఈ సమయంలో ఆ వ్యక్తి ఆరవ్ గదిలో ఉంటే ఆరవ్ ఇలా చేయడం చూసి ఆమె చనిపోవడం ఖాయం. లావా లోకంలో దిగి ఉండేది పాములాగా. అది తన పెంకు మొత్తాన్ని తొలగిస్తుంది. అతను దానిని తన తెలుపు మరియు నలుపు కళ్లతో ఇస్తాడు. అతని శరీరంపై తన కొత్త చర్మాన్ని చూస్తుంది. కొత్త కేచులి చాలా ప్రకాశవంతంగా ఉంది. ఆరవ్ శరీరంపై చర్మం లేదు. ఆరవ్ శరీరం ఒక్క క్షణంలోపే వెళ్ళిపోయింది కానీ ఆరవ్ కొత్త చర్మం వచ్చింది. అకస్మాత్తుగా ఆమె ఒక శిశువు వలె మృదువైన మరియు మృదువైనది. ఆరవ్ కొత్త జన్మ తీసుకున్నట్లు అనిపిస్తుంది. హఠాత్తుగా ఆరవ్ బాడీ మొత్తం తీసేశారు ముదురు నీలం పాము చర్మం కవర్లు. ఈ తరుణంలో ఆరవ్ని చూస్తుంటే ఇలా అనిపించింది అతను పాము కవచం ధరించినట్లు. ఆరవ్ కళ్ళు తెరవగానే నాకు నలుపు మరియు తెలుపు రంగులలో పాము కళ్ళు ఉన్నాయి. కొంత సమయం తరువాత ఆరవ్ మృతదేహం అతని శరీరంపై సాధారణమవుతుంది. ముదురు నీలం పాము తోక తొలగించబడింది మరియు అతని కళ్ళు కూడా సాధారణ చెడు రంగులో ఉన్నాయి. ఈ సమయంలో ఆరవ్ శరీరంపై ఒక్క గుర్తు. అక్కడ బట్టలు లేవు కాబట్టి ఆరవ్ లేచి నిలబడి ఉన్నాడు. వార్డ్రోబ్లోంచి కొన్ని బట్టలు తీసి వేసుకుంటాడు. ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది. దెయ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు ముఖం దాచుకునే ప్రయత్నం చేయలేదు. అతను తన మాఫియా లుక్ లోకి రావడం ప్రారంభించాడు. అతను నల్లటి ప్యాంటు మరియు తెల్లటి చొక్కా వేసుకుని చొక్కా పైన ఉన్నాడు. అతని మెడ చుట్టూ 2 ఛాతీ బటన్లు తెరిచి ఉన్నాయి. తెల్లని బంగారంతో కూడిన సన్నని సొగసైన గొలుసు కనిపిస్తుంది. ఆ తెల్ల చొక్కా మీద నల్ల చొక్కా వేసుకుంది. దాని బటన్లు తెరిచి ఉన్న బ్లేజర్ను ధరించాడు. ఒక చేతిలో చాలా ఖరీదైన వాచ్ ఇచ్చాడు మరియు ఒకరికి బ్రాండెడ్ బ్రాస్లెట్ ఉంది. తన అధికారాలను ఉపయోగించి నా బంగారు ఖడ్గాన్ని మంచం చేసి ధరించాడు. అప్పటికే ముఖాన్ని క్లీన్ షేవ్ చేసుకున్నాడు. మరియు ఆమె లేత పొడవాటి జుట్టు. అతను తన నుదిటిపై రహస్యాన్ని ఊపుతూ ఉన్నాడు. డ్రాయర్ తెరిచి లోపల నుండి డబుల్ అంగ తీశాడు. బ్యాగ్ కూడా ధరించింది మరియు ఇప్పుడు ఆమె రెండు వైపులా ఉంది. ఈ సమయంలో ఆమె నడుము గంట లేదా అంతకంటే ఎక్కువ పెరిగింది. అతను ఒక గన్ని వెనుక భాగంలో వేలాడదీశాడు. ఆమె ధరించిన కంకణం కాని అది అధునాతన ఫోల్డబుల్ కత్తి. కుడి చేతి చూపుడు వేలు మరియు ఉంగరపు వేలు. అతని ఉంగరపు వేలు లోపల ఉంగరం ఉంది. లోపల ఉన్న ఉంగరాన్ని శంతన్ తీసుకున్నాడు. శంతన్ దానిని ఆరవ్కి ఇచ్చాడు. ఇది స్పేస్ రింగ్ మరియు ఈ సమయంలో ఎక్కువ ఆరవ్ మాఫియా లెవెల్లా కనిపించాడు. శ్వాస తీసుకునేటప్పుడు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి మరియు ఆరవ్ స్వయంగా అద్దంలో తనను తాను చూసుకున్నాడు. ఇది గతించినవి ఉండనివ్వమని చెబుతుంది. మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. మీరు ఎంచుకున్న పనిని పూర్తి చేయండి. ఈరోజు కాకపోతే రేపు నువ్వు ఈ ప్రపంచాన్ని నీ సొంతం చేసుకుంటావు. మీరు మీ పిడికిలిలో మీ జీవితానికి శత్రువులను సృష్టిస్తారు. ఒక్కొక్కరిని చంపడం ద్వారా చాలా మంది ఓడిపోతారు. నువ్వు సాధించావు. చరిత్ర వింటే ఆత్మ వణికిపోతుంది. మీరు ఈ రోజు అలాంటి పని చేస్తే రేపు ఈ ప్రపంచం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు మీ విగ్రహంలో ఇలా చేయండి. ఆరవ్, మీరు ప్రపంచాన్ని మీ విగ్రహంగా మార్చుకుంటారు. ఒక చిన్న పద్యం పాడటం ద్వారా మీ మనోధైర్యాన్ని పెంచుకోండి. ఈ పద్యం మరొకరు మెరుగుపరచబడినప్పటికీ లేదు. నిజానికి ఆయనే ఈ విషయానికి రాశారు. ఆరవ్ తన బ్లేజర్ని కొంతమంది మాఫియాకి ఇచ్చాడు. తప్ప తెల్లవారుజాము వంటి షాక్ ఉంది మరియు మీరు నేలపై తిరగండి. తన పాత చర్మాన్ని చూసి ఆపై మీ చర్మాన్ని ఎంచుకొని డబ్బాలో ఉంచుతుంది మరియు చూడండి అయితే నిప్పు పెడుతుంది. నేను ఎంత అసహ్యంగా ఉన్నా కానీ ఎవరైనా ఉంటే అది చేయవలసి వచ్చింది. ఇలా నేలపై పడిపోతున్న చర్మాన్ని చూస్తే నాకు వికారంగా ఉంటుంది. అప్పుడు అతను ఖచ్చితంగా దానిని లావా ప్రపంచంగా చేస్తాడు. ఆ పాము రాయి మీద నుంచి మళ్లీ దిగింది. ఆ పాము లావా లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్లిన వెంటనే వేగంగా వచ్చిన పాము ఆ శబ్దం విన్న తర్వాత ఒక హిస్ వినిపిస్తుంది. ఆ పాము రక్తపు పాములా అనిపించింది. అతడే భూమృగంతో పోరాడుతున్నాడు. పైన
ఆరవ్ కళ్ళు మూసుకున్నాడు మరియు అతను నా మనసులో లావా దృశ్యం కనిపిస్తుంది మరుసటి క్షణం అతని కళ్ళ ముందు మరొకటి ఉంది ఈ సమయంలో 10 ఆ దృశ్యం అతనికి గుర్తుకు వస్తుంది రక్తపు జీవితో ఒక అడుగు కంటే ఎక్కువ పొడవు గల పాము పోరాడుతున్న ఆ జీవులు రాక్షసుల్లా కనిపించాయి. లేదా దెయ్యానికి కనిపించినట్లు జీవి యొక్క శరీరం 80 మీటర్ల కంటే పెద్దది కాదు. ముందు జరుగుతున్న గొడవ చూసి చెప్పగలిగాడు ఆ 10 పాములతో పాటు దెయ్యం మాత్రమే ఆడుతున్నాడు కాని అతనిలో అన్ని పాములు ప్రత్యర్థిని ఓడించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉన్న లావా ప్రపంచం వెలుపల ఉన్నాయి ముదురు నీలం రంగు పాము కనిపించింది ఆ రాక్షసుడి మీద కొంచెం ఎక్కువ దూకుడు ఆ రాక్షసుడు పాము దాడుల నుండి కూడా అతన్ని రక్షించాడు. ఎందుకంటే కొంచెం సీరియస్ గా తీసుకున్నాను పాము ప్రతి దాడి ఆ రాక్షసుడికి నష్టం కలిగిస్తుంది. మరుసటి క్షణంలో భూమిపై ఉండబోతుంది మూసిన ఆరవ్ కళ్లలో కాస్త కదలిక. జాగ్రత్తగా పరిశీలించగా అతనిది అని తేలింది కళ్ళు మూసుకుపోయిన అతని కళ్ళు ఆరవ్ మనసు ఒక్కసారి నిలువునా కదిలింది జరుగుతున్న పోరులో ఒక్కసారిగా వెలుగు వెలిగింది. కంటే వేగంగా ప్రయాణించే తెల్లని పుంజం ఆమె వెళ్లి ఇప్పటి వరకు ఆ రాక్షసుడిపై దాడి చేసింది రాక్షసుడు నవ్వుతూ ఆ పాములన్నిటితో పోరాడాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద అరుపు ఆ రాక్షసుడి అరుపు చాలా పెద్దదిగా ఉంది అతని స్వరం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది మరియు భూమి కూడా కంపించడం ప్రారంభించింది. సమయానికి ఆ రాక్షసుడు అరుస్తూ మూర్ఛపోతాడు. ఆ రాక్షసుడు నేలమీద పడిపోతాడు భూకంపం వచ్చినట్లు అనిపించింది. మరుసటి క్షణం ఆ పాములన్నీ తమ పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. మరియు మానవ రూపంలోకి వస్తాయి అందరి ముఖాలు చూస్తుంటే అనిపించింది వారు పెద్ద యుద్ధం చేసినట్లు అతని మొహంలో చెమట, అలసట రెండూ కనిపించాయి వెళ్ళవచ్చు కానీ వారందరికీ ఒక కన్ను ఉంది వివిధ రకాల గ్లో స్పష్టంగా అన్ని చూడవచ్చు ప్రజలు ఒకరినొకరు చూసుకుంటారు మరియు తేలికగా ఉంటారు భూమిపై చిరునవ్వును ఇచ్చేవాడు ఆరవ్ మెల్లగా కళ్ళు తెరిచాడు మీ వల్లే విషయానికి సీరియస్ గా అనిపిస్తోంది. ఇంతకీ ఆరవ్ ఏం జరుగుతోంది రాక్షసుడు లోతైన శ్వాస వదులుతూ అరుస్తాడు. అరుస్తూ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోతాడు. రాక్షసుడి పతనం అనిపించింది భూకంపం వచ్చిన మరుసటి క్షణం ఆ పాములన్నీ వాటి పరిమాణం మరియు మానవ రూపాన్ని తగ్గించండి వాళ్ళందరి ముఖాలు చూస్తూ లోపలికి వచ్చాను అతనికి చాలా పెద్దది ఉన్నట్లు అనిపించింది వారి ముఖం మీద చెమట, యుద్ధం చేశారు ఇద్దరిలో కానీ అందరిలోనూ అలసట కనిపించింది కళ్లల్లో వేరే రకమైన మెరుపు స్పష్టంగా కనిపించింది అందరూ ఒకరినొకరు చూసుకోగలిగారు. మరియు ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది మీ కళ్లను భూమిపై నెమ్మదిగా పైకి లేపండి దాన్ని తెరిచి తనంతట తానే చెప్పుకున్నట్లుంది చెప్పాలంటే విషయానికి సీరియస్ గా మారింది ఆరవ్ బాగా ఊపిరి పీల్చుకున్న తర్వాత మీ మాఫియా లుక్ ని మళ్ళీ అద్దంలో చూసుకోండి చూసి జేబులోంచి ఫోన్ తీసింది ఎవరికైనా ఫోన్ చేసి కొన్ని సూచనలు ఇవ్వడం సాధ్యమేనా? సూచనలు ఇచ్చిన తర్వాత ఆరవ్ తన ఇస్తాడు ఢిల్లీలో ఈ సమయంలో ఫోన్ని ఆపివేశాడు నిర్జన శిథిలాలలో ఎవరి ఫోన్ మోగుతుంది. ఒక వ్యక్తి కాలర్ ఇద్లో పేరును చూసిన వెంటనే అప్పుడు అతను వెంటనే అవతలి వైపు కాల్ తీసుకుంటాడు అతనికి కొన్ని సూచనలు ఇవ్వండి మరియు కాల్ ఫోన్ యొక్క మరొక చివరలో ఉంచబడుతుంది. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత లోతైన శ్వాస తీసుకుంటాడు మరియు అతని కళ్ళు మూసుకున్నాడు చేస్తుంది కానీ తదుపరిసారి మీరు కళ్ళు తెరిచినప్పుడు అతను కళ్ళు తెరిచి చూసే సరికి వేరే రకం మనిషి కోపంగా మండుతున్నట్లు కనిపిస్తోంది. నేను నా ముందు గోడను కొట్టేటప్పుడు నా తమ్ముడి మరణం గురించి చెప్పాడు. ప్రతీకారం తీర్చుకుంటారని భావిస్తున్నారా? సోదరుడిని మరియు మా నాయకుడిని చంపడం ద్వారా ఇది మా పూర్తి లాభం తొలగించవచ్చు కానీ వారు మన చిన్న నాయకుడికి బుద్ధి రావడానికి నేను నిన్ను బలవంతం చేశాను. ఇప్పుడు ఎలాంటిదో చూడండి నేను ఈ ప్రపంచంలో గందరగోళం సృష్టించబోతున్నాను. నీ తమ్ముడి మరణానికి ప్రతి మనిషి మీద ప్రతీకారం తీర్చుకో ఇది చెప్పిన తర్వాత ఎంచుకుంటాను మనిషి గట్టిగా అరుస్తూ ఢిల్లీ అంటాడు మీలో దాగి ఉన్న వ్యక్తులందరికీ ఫోన్ తీయండి. చిన్న నాయకుడు అందరికీ తెలియజేశాడని చెప్పండి. పంజాబ్ అని పిలిచారు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది బ్లాక్ కోబ్రా గ్యాంగ్ అంటే ఏమిటి మరియు ఏమి చేయాలి. ఇది చెప్పిన వెంటనే ఆ మనిషి చేయగలరా ఇప్పటి వరకు ఢిల్లీ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది అందులో చాలా కదలిక వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది బ్లాక్ కోబ్రా గ్యాంగ్ లీడర్ బల్దేవ్ కుమార్ మరియు అతని కుడి చివర దెబ్బతింది మరియు అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ కూడా పోలీసులకు చిక్కాడు అందుకే బ్లాక్ కోబ్రా గ్యాంగ్ రంగంలోకి దిగింది పోలీసులు అయినప్పటికీ పురుషులందరూ ముద్రించబడ్డారు బ్లాక్ కోబ్రా తుపాకీని కనుగొనడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బ్లాక్ కోబ్రా తుపాకీ చాలా పెద్దది అతని ప్రతి మనిషి ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు. అందుకే బ్లాక్ కోబ్రా గ్యాంగ్ పూర్తయింది.
నలుపు సరిగ్గా పూర్తి చేయలేకపోయినప్పటికీ కోబ్రా గ్యాంగ్కు చెందిన బలదేవ్ కుమార్ మరియు శక్తి దీంతో పాటు 20 మందిని కూడా పోలీసులు చంపేశారు. పోలీసుల ఈ చర్యతో విశ్రాంతి తీసుకున్నారు. గ్యాంగ్ కూడా అప్రమత్తమై ఎలాంటి కదలికలు చేయలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆమె చేయడం లేదు. కుర్చీ ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ అంత త్వరగా ఈ ముఠా తమ అధికారాన్ని ఉపయోగించకూడదు కావలెను ఎందుకంటే పోలీసులు తర్వాత ఏమి చేస్తారో ఎవరికి తెలుసు అతను ఏ ముఠా టార్గెట్ అయినా కావచ్చు. పోలీసులంటే పెద్దగా భయపడలేదు కానీ బార్ పోలీసులు కొంచెం దూకుడుగా ఉంటారు మరియు స్ట్రిక్ట్గా తన పనిని వెంటనే చేసేది చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి మిగిలినవి దీంతో ముఠా కూడా శాంతించిందని చెబుతున్నారు. చాలా వేగంగా తినడం వల్ల ఆహారం గొంతులో ఉబ్బుతుంది. చిక్కుకుపోవచ్చు కాబట్టి నెమ్మదిగా తినండి నమిలి తినాలి. అందుకే మిగతా ముఠా కూడా కొంత సమయం పట్టింది. అందుకే కొన్ని రోజులు ఢిల్లీలో ఎలాంటి అక్రమ పనులు చేయకూడదు అక్కడ ఉంది కానీ అకస్మాత్తుగా బ్లాక్ కోబ్రా గ్యాంగ్ ఢిల్లీ అండర్ వరల్డ్ ఈ చర్యలో ఢిల్లీ మూలకు చెందిన కాలే కలకలం సృష్టించాడు. రంగు రంగుల వాహనాలు అటుగా వెళ్తున్నాయి. నల్ల నాగుపాము స్టిక్కర్ ముద్రించబడింది. ఆ వాహనాల పెట్రోలింగ్ ఢిల్లీలో వేడి పుట్టించింది. వేడి ఒక్కసారిగా నల్లగా మారింది. అందరి ముందుకు వస్తున్న కోబ్రా గ్యాంగ్ కారణంగా ఢిల్లీలో ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. పోలీస్ జీపు దాటిపోయింది. నలుపు కోబ్రా గ్యాంగ్ వాహనాలకు ఎదురుగా వస్తున్నారు. ఇప్పటి వరకు చిన్న వయసులో ఉన్న బ్లాక్ కోబ్రా గ్యాంగ్ ఏ పోలీసు నాయకుడి ఆదేశాల వల్ల ఇప్పుడు ఆమె ఎవరికీ హాని కలిగించదు. ఆమె చిన్న నాయకుడి కొత్త ఆదేశాలను అనుసరిస్తుంది. ఈ సమయంలో భారీ పోలీసు కాన్వాయ్ ఉంది. 15 బ్లాక్ కోబ్రా గ్యాంగ్ వాహనాలను ఆపడం అకస్మాత్తుగా పోలీసు అధికారి కారులో నిలబడి ఉన్నాడు. కారు దిగి చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు ఉన్న చోటే ఉండు అంటున్నాడు పోలీసులు. నలుపు అన్ని వైపుల నుండి మిమ్మల్ని చుట్టుముట్టింది. కోబ్రా గ్యాంగ్ ప్రజలందరూ నిశ్శబ్దంగా లొంగిపోయారు. అలా చేయకపోతే బలవంతంగా కాల్పులు జరపాల్సి వస్తుంది. ఆ పోలీసు అధికారికి పూర్తి నమ్మకం ఉంటుంది. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ ప్రజలు అతని గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అంగీకరిస్తారు కానీ తదుపరి క్షణం నలుపు రంగు రేంజ్ రోవర్ యొక్క తలుపు తెరుచుకుంటుంది మరియు అతని నుండి అతని ఉనికి అదే వ్యక్తి ఉద్భవిస్తుంది. నేను అతనితో మాట్లాడాను. అతని చేతిలో టా కూడా ఉంది. మా గ్యాంగ్ని పోలీసులకు కూడా చెబుతాడు. ఢిల్లీలో మళ్ళీ ఎప్పటి నుంచి యాక్టివ్గా మారింది. అప్పటి నుంచి మాలో ఎవరూ పోలీసులను కలవలేదు. సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరందరూ అని అర్థం కాదు. రౌడీలా ప్రవర్తించి నువ్వు మా చిన్నవాడివని చూపిస్తావు. అధినేత నుంచి ఆదేశాలు వచ్చాయి అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు కొత్త ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఉంటే బాగుంటుంది. వాహనాలను ఇక్కడి నుంచి తొలగించండి. లేదంటే మరింత ముందుకు వెళ్ళండి. ఏం జరిగినా మీరందరూ బాధ్యులు. ఈ వ్యక్తి కూడా శక్తిలాగే నల్లగా ఉంటాడు. ఈ వ్యక్తి కోబ్రా ముఠా సభ్యుడు. ఢిల్లీలో దివాకర్ భాయ్జీ అని పిలుస్తారు. ఆ పోలీసు అధికారి అకస్మాత్తుగా దివాకర్ కారులోంచి దిగి చూడగానే అతను చాలా ఆశ్చర్యపోయాడు. శక్తి చనిపోతుందని ఊహించలేదు. ఆ తర్వాత దివాకర్ కూడా వెంటనే ముందుకు వస్తాడు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. తర్వాత ఒకటి పోలీసు అధికారులు తమ తుపాకులు తీసి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. అకస్మాత్తుగా నల్ల నాగుపాము శబ్దం వినబడింది. ముఠా వాహనాలన్నింటి తలుపులు తెరుచుకున్నాయి. వారి లోపల నుండి నల్లని దుస్తులు ధరించిన యోధుడు అందరూ పెద్దగా బయటకు వస్తారు. వారందరి వద్ద రైఫిళ్లు ఉండడంతో పోలీసుల వైపు పరుగులు తీశారు. వారు నిరంతరం బుల్లెట్లు పేల్చడం ప్రారంభిస్తారు. బుల్లెట్లు పేలడంతో పొగలు వ్యాపించాయి. అకస్మాత్తుగా బ్లాక్ కోబ్రా గ్యాంగ్ వైపు వెళ్ళింది. అధిక వేగంతో చీకటి నీడ. దివాకర్ ఆమె ముఖాన్ని కప్పుకుని పోలీసుల వైపు పరుగెత్తాడు కానీ పైశాచిక చిరునవ్వుతో అరుస్తుంది. బ్లాక్కి ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలడు. నడుస్తున్న నీడ మరెవరో కాదు. దివాకర్ మాటలు విన్న బ్లాక్కి వెంటనే ఉన్నాడు. బ్లాక్కి తన నడుము వెనుక చేతులు పైకెత్తిన తర్వాత మరియు వెంటనే అతని నడుము వెనుక నుండి వాంతిని బయటకు పంపుతుంది మరియు మరుసటి క్షణం పోలీసుల నుండి అరుపులు వచ్చాయి. బ్లాక్కి అరవడం మొదలు పెట్టింది. ఈ సమయానికి అతను మరణ యంత్రం అయ్యాడు. అది చంపే యంత్రంలా కనిపించింది. ఈ సమయంలో బ్లాక్కి ఆన్ చేయబడింది మరియు ఆన్ చేయబడింది క్యారెట్ లాగా ప్రజలను చంపేవాడు. ముల్లంగిని కోసేది పోలీసులే. బ్లాక్కి నీడ మాత్రమే చూడగలిగారు కానీ వారిలో ఎవరూ బ్లాక్కి ముఖం చూడలేరు. పోలీసులు నల్ల దెయ్యంలా నన్ను వెంబడించారు. పోలీసులు మనుషులను చంపుతున్నారు. విచక్షణారహితంగా నల్లకుబేరులను లక్ష్యంగా చేసుకున్నారు. కాల్పులు జరిగాయి కానీ ఒక బుల్లెట్ కూడా నల్లగా ఉంది. కొన్ని నిమిషాల పాటు దాన్ని ముట్టుకోలేకపోయాను అన్నట్టు అక్కడ నిశ్శబ్దం. వీరంతా బ్లాక్ కోబ్రా గ్యాంగ్కు చెందిన పోలీసులే.
మనుషుల బుల్లెట్ల వల్ల అది బ్లాకీ చేతిలో పడింది. చంపబడిన వారిలో ఎవరూ బ్రతకలేదు. చుట్టుపక్కల పోలీసులు రక్తమోడుతున్నారు. ఢిల్లీలోని ఓ చోట అలాంటిదే జరిగింది. పోలీసులు ఎవరన్నా బ్లాక్ కోబ్రా గ్యాంగ్ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారందరూ చనిపోయారు. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ ప్రజలు అక్కడ ఉన్నారు. దాని వల్ల పెద్దగా తేడా రాలేదు. అదే రోజు బ్లాక్ కోబ్రా గ్యాంగ్ వ్యక్తులు 100 మందికి పైగా పోలీసులు చనిపోయారు. ఎక్కడి వరకు పోలీసులు బ్లాక్ కోబ్రా గ్యాంగ్ వారు నన్ను బెదిరించారు మరియు అతను అకస్మాత్తుగా నల్లబడ్డాడు. ఇప్పుడు దీని కారణంగా కోబ్రా గ్యాంగ్ వైఖరి మారింది. దీంతో పోలీసులు భయపడ్డారు. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ ముందు పోలీసు వెళ్ళాడు. అతను చనిపోతున్నాడు. అందరికీ అర్థమైంది. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ బహిరంగంగా పోరాటం ప్రారంభించిందని. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ యొక్క ఈ రోజు చర్య జరిగింది ఢిల్లీ పాతాళాన్ని పూర్తిగా కుదిపేసింది. బ్లాక్ కోబ్రా గ్యాంగ్ యొక్క ఈ చర్య నుండి రక్షించబడింది డెవిల్ ఇప్పుడు తన వయస్సులో లేడని గ్యాంగ్ అర్థం చేసుకుంది. పాతాళంలా తిరిగి వస్తున్నాడు ఢిల్లీ నుంచి. అందరికీ దెయ్యం తెలుసు. అతను పాతాళపు రాజు కుర్చీలో కూర్చున్నాడు. పాతాళానికి చెందిన వ్యక్తులపై కూడా ఏదో ఒకటి చేశాడు. నిబంధనలు విధించారు. కానీ నేడు బ్లాక్ కోబ్రా ముఠా దాని స్వంత నిబంధనలను ఉల్లంఘిస్తోంది. మరియు ఇలా ఎందుకు జరుగుతుందో వారికి తెలుసు. మరి ఎవరి సూచనల మేరకే ఇలా జరుగుతోంది. పోలీసులు బ్లాక్ కోబ్రా ముఠాను అడ్డుకోవడాన్ని ప్రజలు విరమించుకున్నారు. ఇస్తే బ్లాక్ కోబ్రా గ్యాంగ్ అంతా ఈ వేగంతో రైళ్లు ఢిల్లీ నుంచి బయలుదేరుతాయి. అతన్ని చూసి పంజాబ్ వైపు వెళ్తున్నాను. గుర్రాన్ని విడిచిపెట్టినట్లు అనిపించింది. ప్రస్తుతం ఢిల్లీలో 100కు పైగా ఇచ్చారు. మరిన్ని బ్లాక్ కోబ్రా గ్యాంగ్ వాహనాలు నైరుతి జిల్లా నుండి కూడా వెళ్లిపోయారు. యోధులంతా వాహనాల్లో వెళ్లిపోయారు. నల్లజాతీయులు ముందంజలో ఉన్నారు. రిషబ్ జైన్ శంకర్ గుప్తా వైపు నడుస్తున్నాడు. నేను కారులో కూర్చున్నాం. విశ్వజీత్ వెనుక సీట్లో కూర్చున్నారు. అతని కారు వెనుక పెద్ద ట్రక్కు కూర్చుని ఉంది మరియు ఆ ట్రక్కు వెనుక వాహనాల కాన్వాయ్. ఆ కార్లన్నీ తెల్లటి రంగు ఢిల్లీలో ఉన్నాయి. మీరు లూధియానా నుండి అంబాలా మీదుగా వెళితే 6 గంట ప్రయాణమే అయినా వాహనాల వేగం చాలా వేగంగా ఉన్నాయి. కాబట్టి అన్ని 6 గంటల ముందు ఈ సమయానికి వాహనాలు లూధియానాకు చేరుకున్నాయి. లూధియానాలోని సింగ్ మాన్షన్ ముందు రైళ్లు. అక్కడ ట్రక్కుల భారీ కాన్వాయ్ తెరవబడింది మరియు ఆరవ్ కొవ్వు దాని లోపల నుండి బయటకు వస్తుంది. నింజా H2 ఈసారి ఆరవ్ హాల్ నుండి తీయబడింది. నేను గదిలో కూర్చున్నాను. అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆరవ్ ఎవరితో చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఆరవ్ ఫోన్ పెట్టేసి మాట్లాడుతున్నాడు. అతని కళ్ళు తోటలా మారాయి. అతను ఏ క్షణంలోనైనా అనిపించాడు. ఈ సమయంలో ఆరవ్ వేటకు వెళ్లబోతున్నాడు. రిషబ్ జైన్ మరియు విశ్వజీత్లతో శంకర్ గుప్తా ఆరవ్ కూర్చుని కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆపై వారిని చూస్తూ అన్నీ చెప్పాడు. ప్రజలారా, జలంధర్ను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇలా చెప్పి ఆరవ్ ఈ సమయంలో లేచి నిలబడ్డాడు. ఆరవ్ తన మాఫియా లుక్లో ఉన్నాడు. లేచి నిలబడి మాన్షన్లోంచి రావడం మొదలెట్టాడు. ఈసారి అతను ఒక యువ మాఫియా డాన్ వద్దకు వెళ్తాడు. ఆరవ్ ముదురు నీలం రంగులో కనిపించాడు కాబట్టి అతను పాముగా మారినప్పుడు అతని నడుముపై ఒకటి ఉంది. నోరు తెరిచిన పాము హుడ్ యొక్క పచ్చబొట్టు తయారు చేయబడింది. అప్పటి నుంచి ఆరవ్ తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను తన శరీరంలోని ప్రతిదానిపై నియంత్రణ కలిగి ఉన్నాడు. ఒక కణం దాని ఎముకలను చూడగలదు. అప్పటికే బంగారు రంగులో మారింది. ఇప్పుడు ఆరవ్ స్వచ్ఛమైన బంగారు రంగులో ఉన్నాడు. శరీరం లోపల రక్తం ప్రవహించే వేగం అతని ఇంద్రియాలన్నీ కూడా పెరిగాయి. అడిగితే ఆమె మరింత జాగ్రత్తగా మారింది. ఇప్పుడు భూమి పైన కదులుతున్న గ్రహం ఈ జీవి 500 మీటర్ల వ్యాసార్థంలో మారింది. అతను లోపల మరియు ప్రతి చిన్న కదలికను చూస్తాడు మరియు అతను తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని అనుభవించగలడు. చిన్న జీవుల కదలికలను కూడా అనుభూతి చెందుతుంది. ఇప్పుడు నేను ఆరవ్ కళ్ళు ఏదో గదిలో చూడగలిగాను. ఆరవ్ నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఎలా ఉండేదో. మీరు ఒక వస్తువును చూడాలనుకుంటే దాని కళ్ళను చూడండి. విద్యార్థులు అకస్మాత్తుగా చిన్నగా మరియు ఫోన్ లాగా మారారు. అతనిది ఇలా జూమ్ చేయబడింది. అప్పటి నుండి కూడా కళ్ళు జూమ్ చేసేవి. ఆరవ్ ముదురు నీలం రంగు పాములా రూపాంతరం చెందితే అతని శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. దీని గురించి ఆరవ్ చెప్పలేకపోయాడు. మాన్షన్లోంచి బైక్పై బయటకు వస్తాడు. ఆరవ్ కూర్చుని ఆమెను చాలా స్టన్ చేస్తున్నాడు. చేసిన వెంటనే అతని వెనుక హాజరు వందలాది వాహనాల ఇంజన్లు స్టార్ట్ అవుతాయి. రిషబ్ జైన్, శంకర్ గుప్తాలు ఆరవ్ని ఫాలో అవుతున్నారు. మరియు విశ్వజీత్ కూడా వచ్చాడు మరియు అతను ఉన్నాడు. తమ కారు వాహనాల్లో కూర్చున్నారు. పక్కనే దివాకర్ కారు ఉంది. దివాకర్ వెనుక బ్లాక్ కోబ్రా గ్యాంగ్ అంతా ప్రజలు కార్లు మరియు రిషబ్ జైన్ శంకర్ కలిగి ఉన్నారు. గుప్తా మరియు విశ్వజీత్ కారు వెనుక అందరూ నైరుతి ఢిల్లీ యోధులు. చాలా వాహనాలు మరియు ఇంజిన్లు కలిసి ఉన్నాయి.
ఆన్లో ఉన్నందున ఆ ప్రాంతం ఇలా కనిపించింది. తోడేళ్లకు వేట మీద మక్కువ వంటిది. దాటిపోయిన అన్ని వాహనాలు కాకుండా ఆరవ్ స్పోర్ట్స్ బైక్ చాలా బిగ్గరగా వినిపిస్తోంది మరియు ఆమె ఒక కుటుంబ మహిళగా మరియు ఆమె గొంతులా కనిపించింది. తదుపరిది వాహనాల ఇంజిన్కు భిన్నంగా ఉంది. పెద్ద శబ్దంతో ఆరవ్ బైక్ ఎవరినో ఢీకొట్టింది. తుపాకీ నుండి కాల్చిన బుల్లెట్ లాంటిది. స్పీడోమీటర్ ప్రకారం బైక్ వేగం కొద్దిసేపటికే సూది 100కి చేరుకుంది. అతని బైక్ వెనుక ₹200లకు పైగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కార్లు నడిచాయి. కాన్వాయ్ బయలుదేరుతోంది. అక్కడ నుండి ప్రజలందరూ ఆగిన తర్వాత ఫోన్ తీసి కాన్వాయ్ వైపు చూశాను. కాన్వాయ్ ముందు భాగంలో ఒకరు వీడియో తీస్తున్నారు. స్పోర్ట్స్ బైక్ డ్రైవర్ నల్లటి హెల్మెట్ ధరించాడు కానీ అతను ధరించిన బ్లాక్ బ్లేజర్ దాని బటన్లు మూసివేయబడనందున ఇది ఉంచబడింది. అతను గాలిలో చాలా వేగంగా ఊపుతూ ఉన్నాడు. ఆ బైక్ వెనుక చాలా వాహనాలు. ఈ కాన్వాయ్ని చూసి అందరూ అవాక్కయ్యారు. చూస్తుండగానే అందరూ స్తబ్దుగా నిలబడి ఉన్నారు. ఈ సన్నివేశం చాలా సినిమాటిక్గా కనిపిస్తున్నప్పటికీ అనిపించింది కానీ కళ్లకు కనిపించడం చాలా కష్టం. అదే అహ్లూవాలియా జలంధర్లో ఆనందాన్ని ఇచ్చాడు. ఓ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేశారు. వెళుతున్న అమ్మాయి రెడ్ కలర్ కాఫీ తాగింది. ఆమె ఖరీదైన మరియు బరువైన లెహంగా ధరించింది. కానీ అది చాలా వివరాలతో చెక్కబడింది. అమ్మాయి చేతులకు అందమైన మెహందీ పూసింది మరియు ఆమె గోర్లు ముదురు ఎరుపు రంగులో పెయింట్ చేయబడ్డాయి. ఆమె మెడ చుట్టూ నెయిల్ పాలిష్ పూసారు. దగ్గరి నెక్లెస్ మరియు లోతైన హారము ఉన్నాయి. ఆమె లెహంగా బ్లౌజ్ ముందు వేలాడుతోంది మరియు దగ్గరి నెక్లెస్ ఆమెది. మెడకు సరిగ్గా 1 సెంటీమీటర్ దగ్గరగా ఉంది. ఆమె 2 చెవులకు పెద్ద చెవిపోగులు ఉన్నాయి. ముక్కులో నాసికా రంధ్రం మరియు జుట్టులో పెద్ద మనాకారం. అతని 2 చేతులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఒక పెద్ద బంగారు కంకణం ఉంది మరియు ఆమె వెనుక ముదురు ఎరుపు రంగు గాజులు ఉన్నాయి. అమ్మాయి పెదవులపై ప్రకాశవంతమైన ఎరుపు రంగు. బాలిక ముఖంపై లిప్స్టిక్ పూశారు. మేకప్ చాలా బాగా చేశారు. దీంతో ఆమె అందం మరింత మెరుస్తోంది. ఆ అమ్మాయికి చెడ్డ కళ్ళు ఉన్నాయి. నా దృష్టిలో మునిగిపోయేలా నన్ను బలవంతం చేయగలదు. అయితే పెళ్లయినప్పటికీ ఆ అమ్మాయి అతని మొహంలో సంతోషానికి బదులు నిరాశ కనిపించింది. ఆ అమ్మాయి వరుడు ఆమెకు క్రీమ్ రంగు వేశాడు. షేర్వాణీ వేసుకుంది కానీ ఆ అబ్బాయిది షేర్వాణీ దుపట్టా ముదురు ఎరుపు రంగులో ఉంది. అది ఆ అమ్మాయి లెహంగాకి సరిపోయింది. అబ్బాయి జుట్టు కూడా ఎరుపు రంగులో ఉంది. అతని ఎత్తు సుమారు 6 అడుగులు మరియు అతను కాస్త సన్నగా ఉండడం వల్ల ఆ అబ్బాయి వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ షేర్వాణి చాలా అందంగా కనిపించింది. బాలుడు తన గడ్డాన్ని కత్తిరించి సెట్ చేస్తున్నాడు. ఆ కుర్రాడి ముక్కు కాస్త సన్నబడిందా. ఆ కుర్రాడి కళ్ళు డేగ కళ్ళలా ఉన్నాయి. ఆ అబ్బాయి మొహంలో పెద్ద మెరుపు కనిపించింది. ఒక చిరునవ్వు. ఆమె వైపు చూస్తుంటే అనిపించింది అతను ఒక పెద్ద యుద్ధంలో గెలిచాడు. ఆ అబ్బాయి బాలీవుడ్ నటుడిలా కనిపిస్తున్నాడు. ఈ బాలుడు మరెవరో కాదు కుశల హుజా. ఈ సమయంలో 2 పెద్ద కుర్చీలు ఉన్నాయి. వృద్ధుడు కూర్చున్నాడు. అహ్లువాలియా కుటుంబం. రాజు చంద్రశేఖర్ అహ్లువాలియా మరియు రెండవవాడు ఖచ్చితంగా కుర్చీపై. చంద్రశేఖర్ అహ్లువాలియా వ్యక్తిత్వం మరియు ప్రభావం. రెండవ వ్యక్తి కూర్చున్నాడు. ఈ వ్యక్తి అహుజా. ఆ కుటుంబానికి రాజు. భూపేంద్ర అహుజా. ఐశ్వర్య మరియు కుశాల్ల. చంద్రశేఖర్ అహ్లువాలియా పక్కకు చూస్తూ భూపేంద్ర అహూజాతో అంటాడు. భూపేంద్ర నా ఇంటి నుంచి కాదని చెప్పాను. కూతురు ఐశ్వర్య మీ ఇంటి కోడలు. నేను ఎప్పుడూ నా మాటలకు కట్టుబడి ఉంటాను. దీనిపై భూపేంద్ర కూడా నవ్వుతున్నాడు. అతను అవును చంద్రశేఖర్ మీతో అంగీకరిస్తాడు. మీరు చెప్పింది నిజమే. మెడ కోసుకుంటానని చంద్రశేఖర్ చెప్పేవారు కానీ ఈరోజు నేను నా మాటపై వెనక్కి తగ్గలేదు. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఐశ్వర్య ఢిల్లీకి చెందినదని విన్నాను. అండర్ వరల్డ్ కింగ్ డెవిల్స్ గర్ల్ ఫ్రెండ్. అలాంటప్పుడు మీ మనవరాలిని మాకు ఎందుకు పెళ్లి చేస్తున్నారు. భూపేంద్ర మాట విని చంద్రశేఖర్ ఇల్లు చేస్తాను. హవాలియా భూపేంద్ర వైపు చూస్తున్నాడు. భూపేంద్ర మీతో సీరియస్గా అంటారా. మా కుటుంబం ఎవరో క్రిమినల్తో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. బంధుత్వాలు పెంచుకుంటూ ముందుకు సాగేవారిలో ఆయన ఒకరు. చంద్రశేఖర్ అహ్లూవాలియా వయస్సుతో సంబంధం లేకుండా పోయింది కానీ నా చేతుల్లో ఇంకా బలం ఉంది. అతనిలాంటి చిన్న రఫ్ఫియన్ వల్ల నాకు ఏమి లాభం. భూపేంద్ర దెయ్యం అయితే ఈరోజు పోటీ చేస్తాడు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతని మృతదేహం మాత్రమే తిరిగి వచ్చింది. నేను మాన్షన్ మొత్తానికి అంగరక్షించాను. సంఖ్య రెండింతలు పెరిగింది మరియు అందరికీ ఉంది. చంద్రశేఖర్ అహ్లూవాలియా జర్మన్ లావుగా మారే ఆయుధం. అది విన్న భూపేంద్ర నవ్వుతూ ఇలా అన్నాడు. చంద్రశేఖర్ గారు మీ ధైర్యాన్ని దెబ్బతీయవలసి వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రమాదకరమైన కిల్లింగ్ మెషీన్ గా భావిస్తారు. మీరు అతన్ని కేవలం రఫ్ఫియన్గా భావిస్తారు మరియు మీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే మీకే అనిపిస్తోంది భూపేంద్ర నిజంగా ఆ దెయ్యాన్ని నాశనం చేస్తాడు.
అహుజా ఇప్పుడే ఇలా చెప్పాడు. బయట బైక్ ఆగిన శబ్దం. బైక్ ఆగిన వెంటనే వస్తుంది వందలాది వాహనాలు ఆగిన శబ్దం వినిపించింది. ఆ వాహనాల శబ్దం చాలా పెద్దగా ఉంది. మాన్షన్లో ఉన్న ప్రజలందరూ బయటకు వెళ్ళిపోతారు. అకస్మాత్తుగా భవనం వెలుపల చూడటం ప్రారంభించండి. బయటకు వచ్చిన జనం బయటి దృశ్యాన్ని చూసేసరికి అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కుడి భవనం ముందు ఎందుకంటే వదిలి నలుపు రంగు చాలా ఖరీదైన స్పోర్ట్ బైక్ అంతవరకు ఆ బైక్ను ఆపి వెనుకే ఉన్నాడు. నాకు కనిపించేది వాహనాలే. అందరూ బయటకు వచ్చిన తర్వాత వెనుక ఉన్నవాడు వాహనాల తలుపులు తెరుచుకోవడం ప్రారంభించాయి. అన్ని వాహనాల తలుపులు ఒకేసారి తెరుచుకుంటాయి. మరియు నల్ల సూట్లు ధరించిన వ్యక్తులు కార్ల నుండి బయటకు వస్తున్నారు. అందరి కళ్లలోనూ నల్ల కళ్లద్దాలు పడతాయి. చెవుల్లో బ్లూటూత్ మరియు చేతుల్లో పెద్దది. జాగ్రత్తగా పరిశీలించగా అది రైఫిల్ అని తేలింది. అతని వద్ద రైఫిల్ మాత్రమే కాదు, ప్రజలందరూ ఇప్పుడు ఆయుధాలతో ఉన్నారు. తెల్లటి వాహనాల కాన్వాయ్ కూడా తెరుచుకుంటుంది. తెల్లటి కార్ల నుండి బయటకు వస్తున్న వారంతా వారు యోధులు కాబట్టి వారందరూ మార్షల్ బిరుదును అంగీకరించారు. అందరూ ఆర్ట్ డ్రెస్ వేసుకున్నారు, తెరిచిన తెల్లటి అంగీ ధరించి. మరియు ఆ అంగీ లోపల ఎంత మంది ఉన్నారో ఎవరికి తెలుసు. అకస్మాత్తుగా చాలా ఆయుధాలు దాచబడ్డాయి. ప్రజలను చూసి మందిరంలో ఉన్న కాపలాదారులందరూ భద్రత కోసం అందరినీ చుట్టుముట్టండి. ప్రస్తుతం 60 లేదా 70 మంది మాత్రమే భవనంలో ఉన్నారు. అటువైపు ప్రజలకు అంగరక్షకుడు. అసలు అర్థాన్ని లెక్కించడం సాధ్యం కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సమయంలో మాన్షన్లో ఉన్న వారి సంఖ్య అంగరక్షకులు అతనికి ఎదుటివారికి పనికిరారు. చంద్రశేఖర్ అహ్లూవాలియాకు ఇప్పటి వరకు కారు ఉంది మరియు భూపేంద్ర అహుజా కూడా ఎక్కడ బయటకు వచ్చాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా కొద్దిసేపటి క్రితం నువ్వు గొప్ప రాజువి అనుకున్నాను, కానీ మీరు మీ ముందు చాలా మందిని చూస్తారు. అతని ముఖంలో అందం పోయింది. ఈ రకమైన వాతావరణం కారణంగా వధూవరులు ఐశ్వర్య ముందుకు వచ్చినప్పుడు కూడా బయటకు వచ్చింది. అక్కడ ఉన్న స్పోర్ట్స్ బైక్ చూడగానే మరుసటి క్షణం బైక్ తెలిసినట్టు అనిపించింది. కానీ కొడుకు బైక్ స్టాండ్ ఉన్నట్టుంది. మరి కిందకి దిగి 2 చేతులతో తను ధరించిన హెల్మెట్ని పట్టుకుని దాన్ని తీశాడు. హెల్మెట్ తీసిన వెంటనే అన్ని ఇచ్చేస్తారు. ప్రజలు తమ ముందు ఒక అందమైన అబ్బాయిని చూస్తారు. హెల్మెట్ తీయగానే ముఖం కనిపిస్తుంది. మొహంలో ఏ భావమూ లేని కుర్రాడు అందరినీ చూసి జేబులోంచి ప్రతి ఒక్కరూ సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసినప్పుడు అబ్బాయి చేతిలో సిగరెట్ ప్యాకెట్లున్నాయి. అది చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. వెళ్ళి ఎందుకంటే ఆ అబ్బాయి చేతిలో ఎవరు ఆ సిగరెట్ ప్యాకెట్ ప్రపంచంలోనే అతి పెద్దది. బాలుడి చేతిలో ఖరీదైన సిగరెట్ ఉంది. కోశాధికారి లండన్ కంపెనీ ప్రీమియం బ్లాక్ పరిమితమైన సిగరెట్ ప్యాక్ మాత్రమే ఉంది. అంటే సిగరెట్ విలువ దాదాపు $200. ఆ పెట్టె ధర అప్పుడు ₹1,00,000. ఒక లోతైన సిగరెట్ మరియు గాలిలోకి తీసుకుంటుంది. కనుచూపు మేరలో పొగలు కమ్ముకుంటున్నాయి. అక్కడ ఉన్న వారంతా కనిపిస్తున్నారు. ఆ అబ్బాయి మొహం చూస్తే నేల వారి పాదాల క్రింద నుండి జారిపోయింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఈ అబ్బాయి ఆ ముఖం ఫోటో భారతదేశం అంతటా వ్యాపించింది. మరియు ఈ అబ్బాయి అందరికీ తెలుసు. డెవిల్ ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా మరియు భూపేంద్ర అహుజా దెయ్యం స్థితిని చూసినా అతని నోరు కూడా తెరిచి ఉంది. వారు తమ కళ్లను నమ్మలేరు. అది గూండా లేదా గ్యాంగ్స్టర్గా ఉంది. వాటిలో ఏదైనా అయితే ఆకట్టుకుంటుంది. దెయ్యం కంటే ముప్పుగా అనిపించలేదు. కానీ అతని వెనుక సాయుధ పురుషులు. ఆరవ్ చాలా భయపడ్డాడు. ఇంకో సిగరెట్ తీసుకుని అందరికీ చెప్పింది నిర్లక్ష్యంగా ఐశ్వర్య వైపు చూస్తోంది. హుయ్, మీరు బాగున్నారా అని అడిగాడు. దీని గురించి ఆరవ్ ఆందోళన చెందుతున్నాడు. ఇది విన్న తర్వాత ఐశ్వర్యకు ఊరట కలిగింది. వారు కన్నీళ్లను అడ్డుకున్న ఆనకట్ట విరిగిపోతుంది మరియు అతని కళ్ల నుండి కన్నీళ్లు కారడం ప్రారంభిస్తాయి. ఆమె ఏడుస్తూ పరుగెత్తి ఆరవ్ని కౌగిలించుకుంది. ఆరవ్ ఐశ్వర్య ఏడుపు చూడగానే అలా నడుము మీద చేయి వేసి లాలించాను. కానీ ఆరవ్ బ్లేజర్లో ఐశ్వర్య కన్నీళ్లను కనుగొన్నప్పుడు మరియు చొక్కా ద్వారా మీ చర్మంపై అనుభూతి చెందండి. అతని కళ్ళు అకస్మాత్తుగా చల్లబడ్డాయి. అకస్మాత్తుగా అతని నడుము వాచడం ప్రారంభమవుతుంది. ఆమె నిటారుగా ఉంది మరియు ఆమె కళ్లలో కోపం ఉంది. చాలా కోపంగా చూసింది ఎందుకంటే అతని కళ్ళు ఎర్రగా మారడం ప్రారంభించాయి. అతని ముఖకవళికలు చాలా భయానకంగా ఉన్నాయి. ఆరవ్ ఐశ్వర్యకు తల మరియు నడుముగా మారాడు. అతనిని లాలించి శాంతింపజేసి ఆపై అరబ్ అతని తలపై చెయ్యి వేసి చింతించకండి అని లోతైన స్వరం చెబుతోంది. అతని ప్రతి మాటకు ఒక్కో రకమైన హోదా ఉంటుంది. అతను తన నోటి నుండి దాచిన శక్తి. ఈ 4 మాటలు అతనితో చాలా నెమ్మదిగా మాట్లాడబడ్డాయి. అతని నోటి నుండి వచ్చింది కానీ అతని స్వరం, ఎందుకంటే అతను చాలా మాట్లాడటం అందరికీ వినిపించింది. ఆరవ్ తర్వాత ఐశ్వర్య అతడికి కాస్త దూరంగా ఉంది చేస్తుంది మరియు దాని వెనుక నిలబడేలా చేస్తుంది మరియు తన లోతైన మరియు ప్రతి ఒక్కరిని చూస్తూ ఎవరు ప్రమాదకరమైన స్వరంలో చెప్పారు మౌనంగా
బలవంతంగా ఐశ్వర్యను ఏడిపించే ప్రయత్నం చేసింది. ముందుకు వచ్చి క్షమాపణ చెప్పండి, లేకపోతే ఆ వ్యక్తి నువ్వు లెక్కపెట్టలేనంత ముక్కలుగా చేస్తాను. ఆరవ్. అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి విన్న తర్వాత నా వెన్నెముకలో చలి వ్యాపించింది. కాని అప్పుడు అందరూ గుంపు నుండి ఒక ఆజ్ఞాపన స్వరం విన్నారు. మేము మీ నుండి చాలా ధైర్యాన్ని విన్నాము. మా కుటుంబ సభ్యులు వస్తున్నారు, బెదిరించండి మరియు మీరు తప్పించుకోవాలనుకుంటే. అప్పుడు నిశ్శబ్దంగా నా ముందు మోకరిల్లింది. క్షమాపణ చెప్పండి మరియు నా మనవరాలు ఐశ్వర్యకి ఇక్కడే చెప్పండి, కానీ అది వదిలి నిశ్శబ్దంగా ఇక్కడ నుండి వెళ్ళిపో. ఆ వ్యక్తి మరెవరో కాదు, అహ్లూవాలియా, ఆ కుటుంబానికి రాజు చంద్రశేఖర్ అహ్లూవాలియా. ఇప్పటి వరకు అరబ్బులు ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ వృద్ధుని మాటలు విన్న తర్వాత అతను చాలా సంతృప్తి చెందాడు. ఇది విన్న తర్వాత అతనికి చాలా కోపం వస్తుంది. ఐశ్వర్యకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ వదిలి మీ మోకాళ్లపై కూర్చోండి చంద్రశేఖర్ అహ్లూవాలియా, ఆయనకు క్షమాపణ చెప్పాలి. ఇది విన్న ఆరవ్ ఒక అడుగు ముందుకేశాడు. మరియు చంద్రశేఖర్ అహ్లూవాలియా వైపు చూస్తున్నాడు. అహ్లూవాలియా బిగ్గరగా చెప్పారు, చంద్రశేఖర్ అహ్లూవాలియా, హర్ కుటుంబానికి చెందిన రాజా, మీరు మీ పరిమితిని దాటిన సార్లు, కానీ నేను చర్య తీసుకోవాలని అర్థం కాదు. నా యవ్వనంలో నేను నిన్ను అంగీకరించినట్లు నాకు అర్థం కాలేదు. నువ్వు చాలా శక్తివంతమైన యోధుడివి అయి ఉండాలి. మీ నిద్రపోయే చర్యలు విన్న తర్వాత నాకు చాలా కోపం వచ్చింది. ఈరోజు మీ ముందు తాత మనవడు, తన తల్లిదండ్రుల కొడుకు ఈ రోజు మీ ముందు నిలబడి ఉన్నాడు. చంద్రశేఖర్, మీరు చేసిన అకృత్యాలకు శిక్ష అనుభవిస్తారు. మీరు చాలా రహస్యంగా ఉండి ఇతర కుటుంబాలను మోసం చేస్తున్నారు. మీరు సహాయంతో వ్యక్తులపై అనేక దాడులకు కారణం, కానీ ఈ రోజు నేను మీకు తెరుస్తాను. నేను నిన్ను చూస్తాను. నాకు ఎంత శక్తి ఉంది. అక్కడ ఎవరికైనా తెలుసా? ఆరవ్ ఏం చెప్పాడో అర్థం కాలేదు. చంద్రశేఖర్ అహ్లూవాలియాకు కూడా ఆరవ్ లభించినప్పటికీ అతనికి మొత్తం అర్థం కాలేదు. కాబట్టి ఆరవ్ నా వైపు చాలా ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది. స్పష్టంగా మాట్లాడండి. ఇలాంటి వాటిని తిప్పికొట్టకండి. అంతెందుకు, నాకు నిజం చెప్పనవసరం లేదు. ఎవరు మీరు? చంద్రశేఖర్ అహ్లూవాలియా మాటలు వినండి. ఆరవ్ కోపంతో బిగ్గరగా నవ్వాడు. ఇక రెప్పపాటు వ్యవధిలో చంద్రశేఖర్ సరిగ్గా అహ్లూవాలియా ముందు చేరి ఉండేది మరియు చంద్రశేఖర్ తన కఠినమైన స్వరంలో అహ్లూవాలియా చెవిలో గుసగుసలాడాడు, నేను మీకు తెలిసిన అదే కుటుంబానికి చెందినవాడిని. చంపడం ద్వారా మీరు మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తారు. మీరు చాలా మంది కుటుంబ సభ్యులను రహస్యంగా ప్రేమించారు. డ్యాన్స్ చేశాడు, కానీ ఇప్పుడు డ్యాన్స్ చేయడం మీ వంతు. నేను మీ గురించి మొదటిసారి విన్నప్పుడు కాబట్టి నేను తెర వెనుక నమ్మలేకపోయాను. మీరు వెనుక నుండి గేమ్ ఆడుతున్నారు, కానీ నేను కాబట్టి మీరు ఈ గేమ్లో నిజమైనవారని తెలుసుకోండి. నా కుటుంబానికి వ్యతిరేకంగా సూత్రధారిగా ఉండకు. మీ అందరినీ వెళ్ళమని ఎవరో తరిమి కొట్టారు. నా కుటుంబం నాకు డబ్బును పోషించిందని నాకు తెలియదు. ప్రపంచం మొత్తాన్ని వెర్రితలలు వేసిన ఆ రహస్యాలు ఏమిటి? ఆమె కుటుంబానికి శత్రువు, కానీ ఆ వ్యక్తులు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి. వారందరూ నరకానికి వెళతారు మరియు మీరు అందరూ వాలియా కుటుంబాన్ని లెక్కిస్తున్నారు. పూర్తయిన వెంటనే ప్రారంభించబడింది మార్గం ద్వారా. నేను మొదటి నుండి మీ కుటుంబం పట్ల ఆకర్షితుడయ్యాను. ఏ కుటుంబానికైనా ఇంత తొందరగా వస్తుందా అనే సందేహం ఉండేది. ఎలా పైకి లేవాలి, కానీ నేను మీ కుటుంబం యొక్క జాతకాన్ని తీసినప్పుడు, నేను వలియ కుటుంబం నీ కోసమే అని తెలుసుకున్నాను. పని చేసేవారు మరియు మీ కింద చాలా మంది ఉన్నారు. పెద్ద కుటుంబాలు కూడా దీని గురించి పనిచేస్తాయి. సామాన్యులకు ఎప్పుడు తప్ప మరేమీ తెలియదు వారిది అని తెలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? కుటుంబాన్ని పోషించే కుటుంబాన్ని చంపండి. మీకు ఈ సమాచారం అందించారా? నా కుటుంబానికి వ్యతిరేకంగా జరుగుతోందని ఊహించు. మీరు తరువాత ఎంత క్రూరమైన మరణానికి గురవుతారు. ఆర్ఫ్కి నేను విభిన్నమైన వాయిస్ని ఇస్తాను. చంద్రశేఖర్ హాలు ఒత్తిడికి గురయ్యారు. వలియ వెంట్రుకలు ఈరోజు నిల్చుని ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైన వ్యక్తిని మునుపెన్నడూ చూడలేదు. అతని గొంతులో ఇంత ఒత్తిడి ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. కొంతకాలం క్రితం చంద్రశేఖర్ ఎక్కడ ఆరవ్ను చంపడం గురించి అహ్లూవాలియా మాట్లాడాడు. అబర్ ముందు భయంతో వణికిపోతున్నాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా ఆశించారు. దెయ్యం నిజంగా అంత శక్తివంతమైనదని అనుకోలేదు. ఆరవ్ మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తాడు. గట్టిగా ఎత్తడం ద్వారా చంద్రశేఖర్ అహ్లూవాలియా ఆరవ్ మెడ పట్టుకున్నాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా బారిలో ఉండడం చూసి ఇలాంటి వారిని చూడగానే వణుకు పుడుతుంది. నేను నీటిలో నుండి చేపలా భావించాను. ఆరవ్ వేదనలో ఉన్నాడు. చంద్రశేఖర్ హల్వాల్ లేదా తోట నుండి చదివిన తర్వాత దానిని అక్కడే ఉంచాను. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా చాలా సంతోషించారు. భూపేంద్ర ఆశ్చర్యపోయాడు మరియు చాలా భయపడ్డాడు.
అహుజా డెవిల్ కోసం అర్థం చేసుకున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎవరైనా అతనితో శత్రుత్వం కలిగి ఉంటే అతను అతనివాడు. కొంతకాలం తర్వాత శత్రువుగా మారాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా మెలికలు తిరిగిపోయేవాడు. అక్కడున్న జనంలో ఈ దృశ్యాన్ని చూశారు. అక్కడ పూర్తి నిశ్శబ్దం. ఆ ప్రజలందరూ అరబ్బుల మాటలు వింటున్నారు. దెయ్యం ఎందుకంటే ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు. అహ్లువాలియా కుటుంబానికి చెందిన రాజా చంద్రశేఖర్ ఆలోచించకుండా అహ్లువాలియాను చంపండి పెట్టింది. చంద్రశేఖర్ అహ్లువాలియాను చంపడానికి. ఆ తర్వాత ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అహ్లువాలియా కుటుంబం వైపు చూస్తున్నాడు. ప్రజలు తమపై ఆరవ్ దృష్టిని అనుభవిస్తారు. ఏమైనా ఆ ప్రజలందరూ ఉన్నారు. వెన్నెముకలో చల్లదనం అనుభూతి చెందుతుంది. ప్రస్తుతం అహ్లువాలియా కుటుంబంలో ఉన్నారు. అందరూ భయంతో వణికిపోయారు. అలాగే ఆరవ్ కళ్ళు కలవడానికి. హఠాత్తుగా ఇంత లోతుకు వెళ్లే ధైర్యం నాకు లేదు. నిశ్శబ్దాన్ని గుచ్చుతున్న షాట్ బ్యాంగ్ 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 గన్ అనే శబ్దం వినిపిస్తోంది. ఆ వాయిస్ వినగానే ఆరవ్కి ఆ విషయానికి తెలిసింది. ఈ బుల్లెట్ను స్నిపర్ పేల్చాడు. మరుసటి క్షణంలో ఆరవ్ భుజంపై బుల్లెట్ దిగింది. బుల్లెట్ ఆరవ్ భుజానికి తగలగానే అది తగిలితే అందరికీ ఒక స్పార్క్ కనిపిస్తుంది. మరి ఆ పిల్ ఆరవ్కి ఎలాంటి హాని చేయదు. అక్కడ నేల మీద పడతాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా చాలా సంతోషించారు. వారు ఆశ్చర్యపోయారు మరియు వారి కళ్లను నమ్మారు. బుల్లెట్ కూడా పేలడం సాధ్యం కాలేదు. ఆరవ్ మనిషికి ఎలాంటి హాని చేయలేడు. ముఖంలో ఎలాంటి వ్యక్తీకరణ ప్రస్తావన లేకుండా పైకి చూస్తే ఆరవ్ కళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి. అతను భవనంపై కూర్చున్న ఆయుధాన్ని స్పష్టంగా చూశాడు. అతను హంతకుడు వైపు చూస్తున్నాడు. ఆరవ్ చిన్నగా నవ్వాడు. మీ మోకాళ్లను కొద్దిగా వంచండి. ఆ మరుసటి క్షణంలోనే శరీరానికి షాక్ ఇస్తాడు. ఆరవ్ యొక్క ఆకారం గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది. ఆరవ్ కిల్లర్ని కనుగొన్న వెంటనే మరియు మెరుపు కంటే స్పష్టంగా మరియు వేగంగా కనిపిస్తుంది. వేగంతో మీ నడుము నుండి తుపాకీని తీసుకొని కాల్చండి. మరుసటి క్షణం బ్యాంగ్ 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 చేస్తుంది. కిల్లర్ గుండె నుండి గాలిలో బుల్లెట్ పడింది. అరబ్ 1 అంగుళం దూరంలో గాలిలో ఎగురుతున్నట్లు ఉంది. ఆ హంతకుడి వద్దకు వెళ్లి అతని లోతుల్లోకి తవ్వాడు. ఆ కిల్లర్ వాయిస్ మిమ్మల్ని అడుగుతుంది. నువ్వు అహ్లూవాలియా కుటుంబానికి అంగరక్షకుడవు. కాబట్టి నిజం చెప్పు. ఆ అంగరక్షకుడు నువ్వు ఎవరు? ఈ ప్రశ్నకు ఎవరైనా ఆరవ్కి సమాధానం చెబుతారా? అప్పటికే ఆ అంగరక్షకుడి తలకు ఒక బుల్లెట్ ఆమెను విడదీసి ఆరవ్ తన ప్రాణాలను తీసేస్తాడు. బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందోనని ఆ వైపు మాత్రమే చూస్తున్నాడు. అక్కడ నుండి చీకటి నీడ అదృశ్యమయ్యే వరకు ఆ మనిషి వేగం చూసి ఆరవ్ వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంతో కళ్ళు చిన్నవి అయ్యాయి. కాని అతను యోధుడిని చాలా అర్థం చేసుకున్నాడు. ఎగువ ప్రపంచం నుండి యోధుడు ఆరవ్ కావాలనుకుంటే అతను ఆమెను పట్టుకోగలిగాడు. అతను పారిపోతున్న యోధుడిని మాత్రమే చూశాడు. అతడిని చూస్తే అలా అనిపించింది. ఆ యోధుడు అస్సలు పట్టించుకోడు. హంతకుడు మరణించిన తర్వాత ఆరవ్ నేరుగా మాన్షన్కు వెళ్లాడు. పైనుండి దూకుతుంది. ఆపై అహ్లువాలియా కుటుంబ సభ్యులను చూస్తున్నారు. వెంటనే కుటుంబంలోని అందరూ ఆరవ్ ముందు హాజరయ్యారు. వారు మోకాళ్లపై నేలపై పడతారు. ఆరవ్ ముందు మోకరిల్లడానికి సిగ్గు లేదు. ఆరవ్ పవర్ ఏంటో అతనికి అంతకు ముందు తెలియదు. ఆరవ్ వింత రకం చూశాను. శక్తులను చూసి చాలా భయపడ్డాడు. కాని ఆరవ్ అందరికంటే ఉన్నతంగా ఉన్నాడు. చంద్రశేఖర్ పట్టించుకోలేదు. అహ్లూవాలియాను చూస్తూ సింపుల్గా అన్నాడు. తగినంత నాటకం. త్వరగా అక్కడికి చేరుకోండి. అక్కడున్నవారంతా ఆరవ్ వైపు వింతగా చూశారు. ఎందుకంటే దెయ్యం తానే మనిషి. అతను నన్ను కొట్టాడు మరియు అతను నిలబడమని అడుగుతున్నాడు. ఆ తర్వాత చనిపోయాడని అందరూ అనుకున్నారు. మానవుడు ఎలా నిలబడగలడు? అందుకే ఆరవ్ మెంటల్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆరవ్ చేశాడు. బలాన్ని చూశాను కాబట్టి ఎవరూ ఆరవ్ని ఏమీ అనలేరు. ఆరవ్ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ నా అని అన్నాడు. మీ సహనాన్ని పరీక్షించుకోకండి. నిశ్శబ్దంగా నిలబడండి. వెళ్ళు. కానీ నీ మాటల ప్రభావం ఇంకా లేదు. ఏం జరుగుతుందో చూసి ఆరవ్ నడుము నుండి తుపాకీ తీశాడు. మరియు చంద్రశేఖర్ అహ్లువాలియా పాదాల వద్ద రెమ్మలు బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. కాబట్టి వీక్షకులు ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడానికి వినండి. ఆరవ్ యొక్క ది హోల్ ఎంపైర్ తదుపరి అధ్యాయం కోసం వేచి ఉండండి. మా ఛానెల్లో మాత్రమే మరియు మాత్రమే రోజ్ వాస్ మరియు అవును. మీకు చాప్టర్ నచ్చితే లైక్ చేయండి మరియు దయచేసి వ్యాఖ్యానించండి. ఇది భవిష్యత్తులో కూడా నాకు సహాయం చేస్తుంది. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనందించండి.